And I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change, play the game that we say. I need a break. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అనమాట. అయితే హీరో తెలుసు, నాకు ప్రొడ్యూసర్ తెలుసు, డైరెక్టర్ తెలుసు, రైటర్, ఇలాగ ఇన్ని కోణాలు ఒక మనిషిలో ఉంటే అతని పేరు విశ్వక్సేన్. ఎందుకు ఇన్ని కోణాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఎనర్జీ అనేది నాకు ఎప్పటి నుంచి సర్ప్రైజింగ్ ఉండేది. ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా కొండబద్దలు కొట్టి చెప్పడానికి మన ట్యాగ్ తెలుగుకి వచ్చారు విశ్వక్సేన్ గారు. నమస్తే. నమస్తే విశ్వక్సేన్ గారు. నమస్తే సార్. లాంగ్ డ్యూ నిజంగానే పాపం. చాలా ప్రెషర్లో కూడా నేను కొంచెం ఇబ్బంది పెట్టిన రీజన్ ఏంటంటే ఈ పర్టికులర్ సినిమాకి నాకు చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. రీజన్ చెప్తా. మన డైరెక్టర్ ఫస్ట్ ఒక చిన్న సినిమా చేశాడు సార్, బట్టల రామస్వామి బయోపిక్ అని. అది అయిపోయినాక నాకు చాలా నచ్చింది ఆ సినిమా. నచ్చిన తర్వాత ఇతనేంటి ఇంత టాలెంట్ ఉన్నాడు అనుకున్నప్పుడు నెక్స్ట్ కథకి నన్ను పిలిచి కథ చెప్పాడు. అవును, నాకు నిజంగా ఆ రోజు పని ఉండే, మొహమాటం కొద్ది వెళ్ళి ఒక 20 నిమిషాల్లో అంటే నేను చెప్తాను సార్ 20 నిమిషాలు అని స్టార్ట్ చేశాడు సార్. నేను ఆ కథ విన్నాక నవ్వి నాకేం చేయాలి అర్థం కాక వాళ్ళకి ఫోన్ చేసి ఏమనుకోవద్దు ఈవినింగ్ వస్తాను, నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, 3:30 గంటలు విన్నా. అందుకని నాకు ఈ కథ మీద ఫుల్ హై. సూపర్. విశ్వక్సేన్ గారు ఎలా ఉంటారు అమ్మాయిగా అనే ఒక డౌట్ ఉండే సార్. అసలు అమ్మాయి అనగానే ఇప్పుడు మీకున్న ఎనర్జీకి, మీకున్న సౌండ్ ఆఫ్ దానికి అసలు ఎలా ఒప్పుకున్నారు మీరు? అప్పుడే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు కదా సార్ మీరు. అంటే మీరు విన్నప్పుడు వర్షన్కి కూడా కథలో ముందు సోను మోడల్ లేదు, వాడు కొంచెం ముందు వేరే టైప్ ఉండే క్యారెక్టర్. సో ఎప్పుడైతే మేము కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు మీరు అన్నట్టే మీరు ఇట్లుంటారు, ఇంత ఎనర్జీ ఉంటుంది, అది అమ్మాయి ఎట్లా అని అది సినిమాలోకి తెచ్చాం. ఓకే, మీకు అర్థమైంది? అర్థమైంది. వీడిని సోను మోడల్ చేసి మీకున్న డౌటే సినిమాలో క్యారెక్టర్ అసలు మనం డైరెక్ట్ కాంట్రాస్ట్ వెళ్ళిపోతుంది ఫస్ట్ హాఫ్ లో. వీడు వాడు ఫస్ట్ కొంచెం స్మూత్ ఉండే, మన రామ్ నారాయణ్ రాసింది. స్మూత్ ఎందుకు, మనం వీడిని నార్త్ పోల్ చేసి ఇక్కడ సౌత్ పోల్కి వెళ్దాం. డైరెక్ట్ ఆపోజిట్కి వెళ్తే ఫస్ట్ హాఫ్ లో జంప్ మీరు ఎంజాయ్ చేస్తాం కాంట్రాస్ట్నెస్. కానీ కమల్ హాసన్ గారు, నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ లెజెండ్స్ క్యారెక్టర్లుగా నిలిచిపోయాయండి. అవును సార్. ఆ తర్వాత ఎవరు చేసినా సరే దాన్ని ఎవరు గుర్తు కూడా పెట్టుకోలేదు. ఆ ముగ్గురే మిగిలారు. చేశారా సార్ తర్వాత? చేశారు. మళ్ళీ అది ఆ క్యారెక్టర్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ ఇదో కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకులే కానీ నాకు హాయిగా కంటెంట్ చెప్పాలని ఉంది. మీరు చెప్పండి. మంచు మనోజ్ గారు చేశారు కదా సినిమాల మధ్యలో క్యారెక్టర్లు చేశారు చాలా మంది. అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు క్యారెక్టర్ అలా చాలా సినిమాలు వచ్చాయి. అంటే ఇది బేస్డ్ ఆన్ ఇదే మీద బేస్డ్ ఆన్ వచ్చిన సినిమాలు లేవు. కానీ ఇంత లాంగ్ పీరియడ్ తర్వాత విశ్వక్సేన్ అనగానే ఒక ఎనర్జీని ఉంటుంది సినిమా మొత్తం అన్నట్టు క్యారీ చేస్తారు సార్. ఫస్ట్ కథ చెప్పి మీరు అమ్మాయి అనగానే మీరు అసలు ఊహించుకున్నారా మీరు ఎలా ఉంటారని? సార్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను చేద్దాం అనుకున్న పాత్రల్లో నాకు ఉండిపోయింది సార్. ఎప్పుడు ఒక మంచి అమ్మాయి పాత్ర చేయాలని నాకు ఎప్పటి నుండో ఉండిపోయింది. కాకపోతే ఒక సీరియస్ సినిమా వచ్చింది చేయడానికి. నాకు ఇంత వేషం వేసినప్పుడు ఆ సీరియస్ కోణంలోకి తీసుకెళ్ళి చేసే బదులు ఇది చేసినప్పుడు ఫ్యామిలీ ఎంజాయ్ చేసేది. ఇప్పుడు ఒక 4 ఇంటెలిజెంట్ పీపుల్ కలిసి చూసి అది ఒక క్రిటికల్లీ అక్లైమ్డ్ సినిమా అయ్యి
ఇంట్లో ఉన్నోళ్ళు కొంతమంది ఇబ్బంది పడి సీరియస్ సినిమాలు ఏం చూస్తాం. ఇప్పుడు ఇంట్లో లేడీస్, ఇప్పుడు మనం ఒకటి ఉంటుంది సార్, ఇంట్లో లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ థియేటర్కి వెళ్ళి నవ్వుకోవాలి, ఎంజాయ్ చేయాలనుకుంటారు. కరెక్ట్. బిగినింగ్లో నాకుండే మెంటాలిటీకి ఐ యూస్ టు డూ మోర్ సీరియస్ ఓన్లీ. అది చేస్తున్నాం, అది ఎప్పుడు మనకి కొట్టిన పిండి. కరెక్ట్. ఐ కెన్ ఆల్వేస్ డూ దట్. ఇప్పుడు కొంతమంది నేను సోషల్ మీడియాలో కూడా చూసా, పాత విశ్వక్సేన్ ఏమైపోయిండు, ఆ సినిమాలు ఏవైనా హిట్ది, ఫలక్నామా దాస్వి, ఈ నగరానికి ఏమైంది పెట్టి చేస్తుంటారు. బట్ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఇప్పుడు అదే ఉంటుంది సార్. ఇప్పుడు ఎవరికైతే దగ్గర అవ్వాలనుకుంటున్నానో, ఎవరికైతే ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, ఇంట్లో లేడీస్ కావచ్చు, వీళ్ళకి దగ్గర అవ్వాలనుకున్నప్పుడు ఒక సినిమా ఉంటుంది. అండ్ ఆ సినిమాలు ఎప్పుడు ఉన్నాయి, ఐ కెన్ ఆల్వేస్ గో బ్యాక్ దేర్. ఐ ఫెల్ట్ నేను బిగినింగ్లో మరీ ఇగ్నోర్ చేసి కొంచెం ఈ ఎంటర్టైన్మెంట్ దిశలో తక్కువ వచ్చిందేమో అని. తక్కువ చేశారు. దేనికంటే నిజంగా కూడా ఇప్పటికీ కూడా విశ్వక్సేన అనగానే నా మదిలో నాకు పర్టికులర్గా నేను ఆ రోజు సినీప్లెక్స్లో ఫస్ట్ మాస్కర్ దాస్ అని పడగానే అమ్మ బాబాయ్ ఇతను ఏంది ఇంత వైలెంట్ ఉన్నాడు అనే దాన్ని నేను ఫస్ట్ డే ఎంజాయ్ చేశాను. 2019 ఐ థింక్ సో, కరెక్ట్. 18లో అది మొన్న మధ్యలో కనిపిస్తుంది సార్. చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. 19 అనుకుంటా యాక్చువల్లీ. 19 సార్, 19. ఎందుకంటే 17th వెళ్ళిపోమాకే. అవును, కరెక్ట్. ఈ నగరానికి ఏమైంది కూడా మళ్ళీ మిమ్మల్ని రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు ఇప్పటికీ. అవును, ఆ జానర్లో ఆ పర్టికులర్ క్యారెక్టర్తో ఉండే మనుషులు చాలా మంది ఉన్నారు సార్ సొసైటీలో. అవును, దాన్ని బేస్ చేసుకుని అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని. మళ్ళీ ఉంటుందా ఈ నగరానికి? అది ఉంది సార్. ఇయర్ ఎండ్లో షూట్ స్టార్ట్ అయిపోతుందా? మళ్ళీ ఆల్మోస్ట్ అయిపోయింది. రైటింగ్ వర్క్ ఒక 60-70% దాకా అయింది, తరుంది. సో మోస్ట్లీ ఇయర్ ఎండ్ స్టార్ట్ చేయడానికి చూస్తున్నాం, అందరం ఎక్సైటెడ్ అవుతుంది. ఎందుకంటే అక్కడి నుంచే మీ అందరికీ బ్రేక్ వచ్చింది. పర్ఫెక్ట్. అవునవును. మాట్లాడితే తరుణ్ భాస్కర్ గాన పెళ్లి చూపులతో వచ్చిన ఆఫ్టర్ దట్ ఒక సినిమా వచ్చేటప్పుడు ఎప్పటికైనా రెండో ద్వితీయ విఘ్నం అంటారు ఇండస్ట్రీలో, అది లేకుండా జరిగిపోయింది. అది లేకుండా జరగలేదు. చాలా ఫ్యాక్టర్లు ఉన్నాయి. ఇప్పుడు తరుణ్కి ఎట్లుండే అంటే ఏదో ఇప్పుడు మార్కెట్లో దీనికి డిమాండ్ ఉందని ఏదో ఒకటి తీసేయద్దు. జనాలు అంతా ప్రేమించారు కదా, రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది. ఏదో ఒకటి తీయొద్దు. తీస్తే ఇప్పుడు దానికంటే ఒక మెట్టు ఎక్కే సినిమాని తీయాలి, కానీ దాన్ని చెడగొట్టిర్రా ఫస్ట్దే బాగుంది ఆ మాట తెచ్చుకోవద్దని భయం ఎక్కువ. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఆ పాయింట్కి వస్తే ఇప్పుడు సెకండ్ సినిమా అనే దానికి కొద్దిగా వాల్యూ యాడ్ అయింది బికాస్ ఆఫ్ బాహుబలి, బికాస్ ఆఫ్ పుష్ప 2, రైట్. కానీ చాలా సినిమాలు గతంలో అలాంటివన్నీ కూడా బాగా డిచ్చుకొచ్చాయి సార్. ఇప్పుడు కొంచెం దానికి ఒక మార్కెట్ క్రియేట్ అయింది. బికాస్ మీలాంటి వాళ్ళు చేసినా కూడా దానికి ఒక నెక్స్ట్ లెవెల్, అరే ఇంకోటి ఏదో చేయబోతున్నారు వీళ్ళు అనే దానికి వస్తుంది. దానికి కంప్లీట్గా డిఫరెన్షియేషన్ ఏమైనా ఉంటుందా సార్? ఆ ఈ నగరానికి ఏమైంది దానిలోనే ఉంటుందా? లేదు సార్, కంటిన్యూ సార్. కథ కంటిన్యూ. లాస్ట్లో సినిమా తీసా కదా. అవును, లాస్ట్లో అందరం సినిమా తీద్దాం లాస్ట్లో అందరం కలిసి సినిమా తీద్దాం అనుకుంటాం. తీసిన తర్వాత ఏమైంది అన్నది కథ. ఓహో, తీసినాక ఏమైంది? విశ్వక్సేన్ అయ్యాడు థియేటర్లో. దాంట్లో వివేక్ కదా. అవును. సో వివేక్ సినిమా తీసిండు, వీడి ఫ్రెండ్ ఏమైండో, వీళ్ళు నలుగురు లైఫ్ కంటిన్యూ అవుతాయి. ఇదేం కొత్త సినిమా కాదు. కానీ ఫలక్నామా దాస్తోని ఒక కొత్త కుర్రోడు సడన్గా విజయ్ దేవరకొండలాగా ఇంకొకటి వచ్చాడు రా, గట్టిగా సౌండ్ చేస్తున్నాడు. ఏదో అతన్ని కాపీలాగా కొడదామని వచ్చాడా, కాపీ అయినా అన్నట్టుగా మాట్లాడుకున్నాం సార్ కొంతమంది. మేము మీడియాలో కూడా మేము మాట్లాడుకున్నాం. అంటే అతను ఇప్పుడు ఏమనుకుంటారు సార్? ఇప్పుడు అమ్మా ఇంకొకడు కరెక్ట్గానే వచ్చాడరా, తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు అనుకుంటున్నాం సార్. అది టకటకా జరిగిపోయేసరికి సంవత్సరం తర్వాత సంవత్సరం జరిగిపోయింది కదా. ఇప్పుడు తను రావడం కానీ నేను రావడం కానీ దాదాపు 2-3 ఏళ్ల గ్యాప్లోనే అన్నీ జరిగిపోయాయి. టకటకా జరిగింది కదా, అది అనిపించుండొచ్చు అది. కానీ బట్ నేను ఒకళ్ళ మాట్లాడాలో ఒకళ్ళలాగా చేయాలనో ఎప్పుడు అది నేను పుట్టి పెరిగింది. నేను స్కూల్ నుండి, నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఎట్లున్నానో నేను ఇండస్ట్రీకి వచ్చినాక అట్లనే ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ నాకు బిగినింగ్లో నీకు డిప్లొమసీ లేకపోతే నువ్వు ఉండవు, నువ్వు కొంచెం చూసి మాట్లాడకపోతే ఉండవు, ఇట్లుండదు ఇండస్ట్రీ కోసం వేరేలా మాట్లాడాలంటే నేను ఒకటే ఆలోచించిన, ఈ అమ్మాయి ఇప్పుడు నటిస్తే జీవితం అంతా నటియాలి కదా. ఇప్పుడు ఎట్లున్న మాటలు అలవాటు చేసుకుంటే కష్టమో నష్టమో, మంచి సినిమా తీసిన రోజే ఎంకరేజ్ చేస్తారు సార్ నన్ను. నేను చాలా మంచోడిని, దరిద్రం సినిమా తీసిన మీరు చూస్తారా, మంచోడు రా పోదామంటారా, లేకపోతే నేను మంచోడిని కాదు. నేను అదే అనుకున్నా, నేను మంచోడిని కాదు, నా సినిమా బాగుంది, వద్దురా వాడంటే నాకు ఇష్టం. కానీ సినిమా హిట్ అయిందంటారా అంటే పోయి టికెట్ కొనుక్కొని చూస్తారు. 100%. సో ఐ థాట్ మై ఎఫర్ట్ షుడ్ బి ఓన్లీ ఇన్ సినిమా.
కంటెంట్లోనే ఉండాలి. బయట యాక్టింగ్ ఎందుకు, బయట యాక్టింగ్ చేసినందుకు పైసలు కూడా రావు. కరెక్ట్. సో కష్టమో నష్టమో అలవాటు అయిపోదాం ఇట్లనే అనుకుంటే ఇప్పుడు అందరు ఇప్పుడు అట్లీస్ట్ కంఫర్టబుల్గా ఉండగలుగుతున్నా కదా. యు ఆర్ ద వెరీ కంఫర్టబుల్ మ్యాన్ సార్. ఎందుకంటే చాలామంది హీరోల్ని మేము చూస్తుంటాం కదా, కెమెరా ముందుకు రాగానే ఎన్ని రకాల యాక్టింగ్లు ఉంటాయి. వేరే వాళ్ళని తప్పు అనట్లేదు, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. మీరు ఇలాగా నేనులాగా ఉండాలి మొదటి రోజే మీరు డిసైడ్ అయ్యారు చూడండి. ఆ పాయింట్ నాకు చాలా ముందుగానే ఆలోచించారు మీరు. కానీ అయితే మీరు ఆ రోజు నటించలేదు, కరెక్ట్గానే మీకు మీరు ఉన్నారు. ఏ రోజు నటియలేదు సార్, నాకు అంత టాలెంట్ లేదనుకుంటా. బయట నటించే అంత టాలెంట్ లేదనుకుంటా. అది ఇంకో టాలెంట్ అనుకుంటా. కానీ సార్ ఒక్క క్యారెక్టర్ చేయాలనో లేకపోతే డైరెక్షన్ చేయాలనో ఇలాగా ఒక డ్రీమ్ ఉండే ప్రతి ఒక్కరికి లైఫ్లో. కానీ ఫిలిం నగర్లో 8, 9 నాకు తెలిసి మీరు ఒక 8 చేస్తారు మీరు, అంతేనా? ఒకసారి లెక్కేసుకున్నారు ఎప్పుడన్నా? 8, 6 ఉంటాయేమో సార్. చెప్పండి. రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్, మొన్న లిరిక్స్ రాశారు, పాటలు పాడతారు. పాడాను కానీ ఎప్పుడు పెట్టలేదు సినిమాలో. అది మెల్లగా తర్వాత ఇప్పటికైతే నా ప్రొడ్యూస్ చేస్తా. ప్రొడ్యూస్ డైరెక్టర్ కలిపేసా కదా 5, 6 పర్ఫెక్ట్. ఇప్పుడు ఇదే హీరోయిన్ కూడా ఉన్నాడు కదా మీరు. అది కౌంట్ చేయలేదు సార్, మర్చిపోవాలి. ఇది లైలాకి సంబంధించి అదే మెయిన్. అవును 6. ఓకే 6 సార్. 6 కయాల్లో చేస్తున్నప్పుడు ఎక్కడ మజా ఫీల్ అవుతారు సార్? నేనా సార్, నేను సెట్ మీద ఉంటేనే మజా ఫీల్ అవుతుంది సార్. సినిమా సెట్ మీద ఉన్న ఫైట్ మాస్టర్ కూడా మీరు? నేను కాదు సార్. దేనికి దానికి చేశారు కదా ఫలక్నామా దాస్కి. అది రామకృష్ణ మాస్టర్ ఉండే సార్. మేము కాకపోతే ఆయన ఏంటి సార్ ఇలా కొట్టేసుకుంటున్నారు మీరు అందరూ అని చెప్పి ఆయన షాక్ అవుతుండే. అంటే సార్ మీరు అదే సార్ దెబ్బలు తగలకుండా చూసుకోవాలి సార్ మమ్మల్ని. అదే యాక్షన్ అనగానే ఎవరు కంట్రోల్ లేకుండా కొట్టేసుకుంటుండే అందరూ నాకు ఈడ తగిలిందిరా అని వస్తుండే అందరం. ఎందుకంటే అందరం పిచ్చి ఉండే మంచి సినిమా ఫస్ట్ సినిమా. ఆయన కెమెరాలో కొట్టుకుంటున్నట్టు కనిపించాలి, కొట్టేసుకుంటుండే అందరం. ఇంకా అది మ్యాడ్నెస్ ఉండే. అందరం ఇదే ఆఖరి ఛాన్స్, ఇది లాస్ట్ ఛాన్స్, ఇప్పుడు ప్రూవ్ చేసుకోకపోతే ఇంకేం లేదు అన్నట్టే ఉండే సెట్ మీద. ఫైనల్గా ప్రూవ్ చేసుకున్నారు సార్. అదే సార్ ఈరోజు అన్నం పెట్టింది. తర్వాత నాకు ప్రతి బతుకు మీద ఫలక్నామా దాస్ పేరు ఉంటుంది సార్ ఖచ్చితంగా. ఎందుకంటే అది రివ్యూస్ రకరకాలుగా ఉండొచ్చు, కానీ ఆ రోజు జనాలు అవన్నీ కేర్ చేయలేదు సార్. అసలు రివ్యూస్ కాదు, అసలు www. అంటే తెలియనోడు ఆ సినిమా ఫ్యాను. అర్థమైందా? సో వాడి కోసం సినిమా తీసిన నేను. వాడికి నాకు మధ్యలో క్లారిటీ ఉంది. సో మధ్యలో ఏది అడ్డు రాలేదు ఆ సినిమాకి. కరెక్ట్. అయితే ఇప్పుడు రివ్యూ టాపిక్ వచ్చింది కాబట్టి విశ్వక్సేన్ అంటే రివ్యూవర్స్కి కానీ క్రిటిక్స్కి కానీ కొంచెం చదువుకున్న వాళ్ళకి కానీ కోపం ఉంటుందా సార్? ఉంటుందా సార్? నాకు తెలియదు. ఉంటుందా? నేను అనుకున్నా మేబీ అంటే నేను పెద్ద పెద్ద సినిమాలకు కూడా తక్కువ రేటింగ్లో చూస్తున్నా, మరి నేను ఎందుకు ఫీల్ కావాలనుకున్నా. ఓకే ఓకే, మీకు అర్థమైందా? అర్థమైంది. చాలా మంచిగా నడిచే సినిమాలు అన్నిటి తక్కువ వచ్చినాయి, ఎక్కువ వస్తే టెన్షన్ పడాలేమో అనుకుంటుండే ఒక టైం. పుష్ప సినిమాకి, RRR సినిమాకి కూడా 2.5 ఇచ్చిన నేను ఇప్పుడు దాని గురించి నేను ఎందుకు ఎక్స్ట్రా ఇప్పుడు కొత్తగా ఫీల్ కావాలని. ఇప్పుడు ఎందుకంటే రాసినప్పుడల్లా నా గురించి బాగానే రాసిర్రు, అవి చూసా. ఈ రేటింగ్లు నాకు అర్థం కాలేదు. ఇది ఏంటంటే నేను పెద్ద పెద్ద హిట్లు అన్నిటికీ తక్కువనే ఉన్నాయి కదా, తక్కువనే రావాలేమో, ఎక్కువ టెన్షన్ పడాలేమో అన్నట్టు అయిపోయింది. మహా తెలివిగా మాట్లాడుతున్నాడు విశ్వక్సేన్. కానీ దినేష్ నాయుడు అనే ఒక పేరుని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమో సార్, న్యూమరాలజీ ప్రకారం మా పేరుతో ఎంత కష్టపడ్డా పేరు రాదంట. అంతకే నేను దానికి ముందు కూడా కష్టపడ్డా 3-4 సంవత్సరాలు. తెలుసు నాకు అది. సో ఆ 3-4 సంవత్సరాలు నేను చాలా ఆఫీసులలో ఉండి, అంటే ఇంకా ఎమోషనల్లీ రోలర్ కోస్టర్ ఉన్నావని చెప్పి లేవని చెప్పి సినిమాలలో చాలా రోజులు ఉండి, సినిమాలు స్టార్ట్ కాక కొన్ని సినిమాలు ఓపెనింగ్ కూడా అయినాయి, ఓపెనింగ్ ఏవేవో అయినాయి సార్. సో అట్లాంటి టైంలో ఒకళ్ళు వచ్చి ఈ పేరుతో ఎంత కష్టపడ్డా నీకు పేరు రాదంటే, నిజంగా కష్టపడుతున్నాం, నిజంగా పేరు వస్తలేదు. సరే ఇంకోటి సరదాగా కూడా ఉంటుంది ఇంకో పేరు కదా అని చెప్పి సరే మారవండి అన్న. 10 పేర్లు ఇచ్చారు పేపర్ మీద. 10 పేర్లు ఇచ్చిన తర్వాత విశ్వక్సేన అని ఉంది. విశ్వక్సేన అని ఉంటే విశ్వక్సేన బాగాలేదంట, ఏది న్యూమరాలజీ ప్రకారం, నా డేట్ ఆఫ్ బర్త్ ఏది చేసిర్రు, అది విశ్వక్సేన అయింది. ఓకే, కానీ విశ్వక్సేన్ బెంగాలీ పేరు రా అన్నారు. అయితే ఏంది నాకేం ప్రాబ్లం లేదు అంటే, వేరే పేరు ఎత్తుకో అంటే, మీరు అది ఎందుకు రాసిన పేపర్ నాకు ఇప్పుడు అదే నచ్చిందన్న. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్లలో నాకు అదే నచ్చిందన్న. కాదు అది బెంగాలీ పేరు అంటే, నాకు బెంగాలీ పేరు అయినా సరే నాకు అది కావాలి, నాకు ముందు సక్సెస్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సౌండ్ నచ్చింది విశ్వక్సేన్, నాకు ఆ పేరు ఇవ్వండి అన్న.
మార్చిన తర్వాత నిజంగానే సంవత్సరం పోస్ట్ పోన్ అయిన సినిమా రిలీజ్కి వెళ్ళిపోమాకే అవును. పేరు మార్చి 2వ వారం రిలీజ్ అయింది. ఇది తెలియదు నాకు నిజంగా. 3వ వారం తరుణ్ సినిమాలో సెలెక్ట్ అయిన ఉండే, తరుణ్ భాస్కర్ గారి తరుణ్ సినిమాలో అయితే ఉండుండొచ్చేమో. సో అందుకే నేను బిలీవ్ ఎప్పుడు డౌట్ చేయ ఒక బిలీవ్ సిస్టమ్. ఓకే, దాని మీద బ్లైండ్ గా వెళ్ళరు కానీ బట్ బ్లైండ్ వెళ్ళాను కానీ డౌట్ చేయను, ఇన్సల్ట్ చేయను దాన్ని. సో నాకు తెలిసి ఇప్పుడు దాన్ని నేను డౌట్ చేస్తే అది జరిగేది కాదేమో. దాన్ని ఇన్సల్ట్ చేస్తూ ఇప్పుడు నేనే నమ్మకుండా దాన్ని పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు కూడా జరగకపోయేదేమో. సో దానికి ఉండే నేచర్ దానికి ఉంటుంది. మనం ఆ బిలీఫ్ సిస్టమ్ని డౌట్ చేయకుండా, డిస్రెస్పెక్ట్ చేయకుండా. మీరు అంత ముందు పడిన ఆ స్ట్రగుల్ పేస్ నాకు తెలుసు, ఒక్కటి షేర్ చేసుకుంటారా? ఒక్కటంటే ఏం లేదు సార్, ఒక సినిమా ఆఫీస్లో అయితే అది వెల్ నోన్ సినిమానే, పిలిచి ఆడిషన్ చేశారు, నువ్వే మెయిన్ లీడ్ అన్నారు. కాకపోతే మళ్ళా 2వ వారం మళ్ళీ ఆడిషన్ చేసేటోళ్ళు. అదే సీన్ ఎన్నిసార్లు చేస్తాను సార్ ప్రాక్టీస్? కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే సినిమాలకైతే నేను పొద్దున్న సెట్లో సీన్ చెప్పు అని చెప్తాను. నేను ఎప్పుడు పేపర్ పట్టుకుని కూడా డైలాగ్ చదవా. సీన్ చెప్పు అని చెప్పి సీన్లో వీడు ఎట్లా మాట్లాడతాడో వాడు స్లాంగ్ అవి ఫిక్స్ అవుతాం, కానీ వాడు ఎట్లా మాట్లాడతాడో కొలోక్యల్గా మాట్లాడడానికి ట్రై చేస్తా. ఓకే, లైన్ ఎప్పుడు ఉన్నట్టు ఎప్పుడు చెప్పాను నేను. అది ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్, నన్ను చూసి నేర్చుకోమని చెప్పట్లేదు నేను. ఇది నా భాష మీద నాకు పట్టు ఉంటుంది కాబట్టి ఐ విల్ పుట్ మై సెల్ఫ్ ఇన్ దట్ సిచ్యువేషన్. సో అక్కడ పేపర్ మీద ఉన్నది చేస్తుండే, ఇంకేమన్నా చేయంటుండే. ఇప్పుడు అలా చేయి ఇలా చేయి అని చెప్తే చేయొచ్చు, ఆ మనిషి ఇంకేమైనా చేయంటుండే. అవి ఇంకేమైనా అంటే రెండో నెల కూడా ఇదే నడుస్తుండే, మళ్ళీ అవే సీన్లు. ఒక సీన్ని అబ్యూజ్ చేసేస్తున్నాం మనం, అదే మాటికి యాక్ట్ చేసి. నాకు తెలుసు కదా నెక్స్ట్ ఏమవుతుందో. రకరకాలుగా ఒకటే సీన్ దానికి చిత్రహింస పెడతాం. ఎందుకు దానికి చిత్రహింస పెడతాం? నాకు తెలిసిన తర్వాత ఏం జరుగుతుందో ఒక ఎక్స్ప్రెషన్ నా లోపల నుండి రావడం అయిపోతుంది. తర్వాత అది ఒక రాబోటిక్గా ఒకటి వచ్చేస్తుంటుంది. సరే అది అవుతుంటే లేదు ఇంకా బాగా చేయాలి, నువ్వు ఇంకా చేయ అంటే 3వ నెలకి డౌట్ వచ్చేసింది సార్, నాకు యాక్టింగ్ రాదేమో, నేను నాకు వర్తించని ఫీల్డ్లో ప్రయత్నం చేస్తున్నానేమో, వాళ్ళు కరెక్ట్ ఏమో అనుకున్నా. అంత మైండ్ అయిపోయి తర్వాత ఎవరో కొంచెం మార్కెట్ ఉన్న వాళ్ళని తీసుకొద్దాం, కొంచెం డబ్బులు కావాలి సినిమాకి పెట్టనీకే అని చెప్పి నన్ను సెకండ్ లీడ్ వేశారు మళ్ళీ అందులో నుంచి. సరే ఇంటికి వెళ్ళాం, సరేరా బాబు ఫస్ట్ మనకి బ్రేక్ ఇంపార్టెంట్ లైఫ్లో అది అనుకుంటే డైరెక్టర్కి వేరే విషయాలు, అసలు సినిమాకి సంబంధం లేని విషయంలో దేంట్లోనో కాలేదు ఆయనకి. అసలు సినిమాకి సంబంధం లేని విషయం. సడన్గా నేను ఆ రోజు ఫ్రెండ్స్తో చిన్న టూర్కి వెళ్ళి ఉండే హంపీకి. మాకు చెప్పకుండా హంపీకి ఎట్లా పోతావు అంటే, నేను షూటింగ్ ఉన్నప్పుడు పోతే తప్పు. అవును, షూటింగ్ ఇంకా స్టార్టింగ్ కూడా కాలేదు, షూటింగ్ డేట్లు కూడా అడగలేదు. ఉట్టిగా రోజు ఆఫీస్కి వచ్చేటోడు రాలేదని. ఓకే, నేను అప్పటికే వస్తున్నా 3 నెలల నుండి రోజు ఆఫీస్కి. 3 నెలల నుంచి రోజు ఆఫీస్కి వెళ్తున్నాం, పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఉంటున్నాం ఆడ. అప్పుడు పొద్దున్న నుండి సాయంత్రం దాకా అదే సీన్ సార్, కూర్చోవడం, అది చేయడం, ఇది చేయడం. మనకు ఒక ఆశ ఉంటుంది కదా లైఫ్లో, ఇప్పుడు నెక్స్ట్ షైన్ కాబోతున్నాం అని, నెక్స్ట్ హీరో అని దాని ఎగ్జైట్మెంట్లోనే. అండ్ నేను చాలా బాగా చూసుకునేటోళ్ళని అందరినీ. సాయంత్రం మధ్యాహ్నం మా ఇంటి నుండి భోజనాలు ఏమన్నా వండుకొని తీసుకెళ్ళేటోడిని, సాయంత్రం సరదాగా అందరిని బయటికి తీసుకుని వెళ్ళేటోడిని, ఇవన్నీ చేసేటోడిని. సో 3వ నెల నన్ను 3rd లీడ్ చేసిర్రు. అర్థమైంది నాకు, అసలు చెప్తుంటే నాకు విజువల్స్ కనబడుతుంది. 3rd లీడ్ అయిపోయారు. ఎందుకు ఈ పోయినావు నువ్వు మాకు చెప్పకుండా అది ఇది అని. ఒక్కరోజు జస్ట్ పోయి వచ్చినందుకు ఇంకా మెల్లగా లాస్ట్ నిజంగా ఇంకా బ్యాలెన్స్ ఏముంది. 3rd లీడ్ అంటే నెక్స్ట్ 4th వేసేసిర్రు ఇంకోటి. దానికి కూడా అయింది. దానికి కూడా నేను మనసు చంపుకున్నా సార్, చేస్తానని ఒప్పుకున్నా. తర్వాత ఒక 20-30 డేస్ నేను 20 డేస్ తర్వాత ఆఫీస్లో వీళ్ళందరూ గ్యాంగ్ అయ్యి యాక్టర్లు వీళ్ళు రూమ్లో కూర్చొని ఉన్నారు. బయటకు వచ్చి వాళ్ళ అసోసియేట్ డైరెక్టరు, ఏమైంది మన పని చెప్తామన్నాం కదా ఉన్నప్పుడు అంటే, నాకు తెలిసింది ఏంటంటే 20 రోజుల కింద ఆ క్యారెక్టర్ కూడా తీసేశారు నన్ను. 4వది కూడా లేదు ఇప్పుడు. లేదు, అది తీసేసిర్రు 20 రోజుల కింద, నాకు చెప్పలేదు. ఓకే, 20 రోజులు కూడా మళ్ళీ తిరుగుతూ ఉన్నావు వస్తుందేమో, నేను 4వ హీరోయిన్ ఉన్నానేమో. కాకపోతే వీళ్ళు మనస్పర్ధలు కొంచెం బాధపడ్డరు. అది ఒకటి ఉంటుండే, నేను మనం తప్పేం చేయలేదు కదా, కొంచెం గట్టిగానే ఉంటుండే. మరి ఇప్పుడు క్యారెక్టర్ అని చెప్పి మరి ఎక్కువ నౌకరీ అవి ఇవి చేయలేదు, కానీ మన పట్టునేది ఆఫీస్ పోవాలి.
ఇంకొకటి నేనే యాక్టింగ్ టీచర్ పెట్టి మిగిలిన వాళ్ళందరికీ వర్క్ షాప్ పెట్టించుండే ఒకసారి, ఫీజు కూడా నేనే కట్టి. పోయమ్మా, ప్యాషన్ ఉండే. తీస్తారు సార్, ఇంటికి వెళ్ళి ఏడ్చారు 2 రోజులు. బా 2 రోజులు ఏడ్చాను, అమ్మ నాకెందుకు జరుగుతుంది ఇట్లా అని. అప్పటికేమో ఇంకో దిక్కు వెళ్ళిపోమాకేముంది, అది రిలీజ్ అవుతలేదు. అప్పటికి అయిపోయింది సినిమా అయిపోయింది, పోస్ట్ పోన్ అవుతుంది, 8 నెలలు 9 నెలలు రిలీజ్ అవుతలేదు. 2 రోజులు ఏడ్చా సార్. ఏడ్చి ఆ 2వ రోజు మధ్యాహ్నం ఎప్పుడు అంగమాల్ డైరీస్ ట్రైలర్ చూసా. ట్రైలర్ చూసి నాకు సిటీ ఆఫ్ గాడ్స్ ఫేవరెట్ ఫిల్మ్, ఆ సినిమాని దింపాలనుకున్నాను నేను తెలుగులో. నేను పెరిగిన హైదరాబాదు సిటీ అవి ఇవి అన్నీ కలిపి ఇంకా మా డాడీ నా బాధ చూసిర్రు ఇంట్లో. మా ఇంట్లో వాళ్ళు నా బాధ చూసి ఏం కాదు డాడీకి చెప్పిన ఈ సినిమా చేస్తాను నేను తెలుగులో అంటే, మా మామూలను పిలిపించి వీడు చూడు పిచ్చి పిచ్చిగా ఆ సినిమా ఏంది, ఆ పందులు ఏంది, ఆ గొడవలు ఏంది, ఆ సినిమా ఏదో చేస్తా అంటుండు, వీడికి చెప్పండి మీరు అన్నాడు. తర్వాత మా మామ మా డాడీ కూర్చోబెట్టి ఆ సినిమా మ్యూట్ చేసి సినిమా మొత్తం తెలుగులో చెప్పా నడుస్తుంటే, ఎవడెవడు ఎట్లా మాట్లాడతాడు. వాళ్ళకి సడన్గా చిప్పు మారిపోయింది. సో ఫలక్నామా సినిమా నేను మ్యూట్ చేసి తెలుగులో చెప్పా, ఏ క్యారెక్టర్ ఏముంటుంది. వాళ్ళకి మొత్తం డైమెన్షన్ మారిపోయింది, అసలు ఈ సినిమా వేరే లెవెల్ నడుస్తుంది అది ఇది అని. సరే మనం కేరళ పోదామని చెప్పి డాడీ నాతో పాటు వచ్చి 11 లక్షల రూపాయలకి తెలుగు రైట్స్ మాత్రమే, మళ్ళీ నా సినిమా హిందీలో అమ్ముకోనికి లేదు, అట్లా ఓన్లీ తెలుగు వరకు రైట్స్ ఒక 2-3 రోజులు బార్గెనింగ్ చేసి తెచ్చుకొని మా ఫ్రెండ్స్ కొన్ని డబ్బులు, డాడీ సగం డబ్బులు అన్నీ కలిపి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతిరోజు షూటింగ్ చేసుకొని, నాకు అప్పుడు కూడా 2-3 డేస్కి ఒకసారి 500 రూపీస్ తీసుకుంటుంటాను నేను పాకెట్ మనీ డాడీ దగ్గర. ఏది సినిమా అయిపోయి రిలీజ్ టైం వరకు దగ్గర వరకు. ఎస్, సూపర్ స్టోరీ సార్. దేనికంటే ఆ కరేజ్ లేకపోతే నేను 2-2.5 గంటలు పడుకుంటేది సార్. పర్టికులర్ 7-8 months 2.5 hours పడుకుంటుండే. అంటే మాట్లాడి ఒక్కొక్కసారి జాబ్ అయిన వస్తుండే, పొద్దంతా సీన్లు చెప్పి నైట్ అంతా లిరిసిస్తో ఎవరైనా తప్పు లిరిక్ నచ్చకపోతే నాకు ఆ పాటే చెప్పుడు రాకపోతుండే. అప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు కదా. లిరిక్ నచ్చలేదు అంటే మళ్ళీ 3 గంటలు కథ చెప్తుండే. బ్రో నీకు అర్థం కాలేదు అని చెప్పి మళ్ళీ 3 గంటలు కథ చెప్తుండే, మళ్ళీ స్టార్ట్ మళ్ళీ తప్పు రాస్తుండే. బ్రో నీకు అర్థం కావట్లేదు అని మళ్ళీ 3 గంటలు కథ చెప్తుండే. నేను గొంతు మాట్లాడి పొద్దంతా షూటింగ్ చేసి వచ్చి నైట్ మళ్ళా అరేరే మనసా పాటకి కిట్టు విసప్రగడకి ఒక 7 సార్లు మొత్తం కథ చెప్పా. 7 సార్లు మొత్తం సినిమా కథ 7 సార్లు చెప్పా. 7th వర్షన్ అది. మనోడు కూడా మంచోడు కాబట్టి ఇప్పుడు నన్ను బ్రో నువ్వు ఒకసారి ఇను అని చెప్పి మొత్తం కథ చెప్తుండే. అంటే ఇంజెక్ట్ చేయాలి మీకు. అందుకే ఆ కథలో ప్రతి లైను లిరిక్, ప్రతి లిరిక్ కథ అర్థమైంది నాకు మీరు చెప్పింది. చాలా స్ట్రగుల్. ఇన్నాళ్ళకు నావెనుకున్నది నువ్వే అని తెలియదులే, నూరెళ్ళకు అమ్మగా మారిన తోడే నువ్వు ఇన్ని రోజులు చిన్నగా ఉన్నప్పుడు నా పక్కనే ఉన్నావు. ఇవన్నీ నాకు పాటలు మాట్లాడుతున్నట్టు రావాలి బ్రో పాటలా. అది అంటే ఊరంతా మహారాజైనా. నిజంగా ఈ పర్టికులర్ సిచ్యువేషన్ కరడే రాజు గారు కాకపోతే ఎంత స్ట్రగుల్ ఉండేది సార్. ఇప్పటికీ కూడా ఇంకా 4th క్యారెక్టర్ 3rd క్యారెక్టర్ అది ఉంటుండే సార్ డెఫినెట్లీ. ఆ టైంలో నమ్మి అండ్ మాది వెల్ ఆఫ్ కాదు, ఇట్లా ఫుల్ వెల్ ఆఫ్ కాదు, అక్కడికక్కడ టైట్ మిడిల్ క్లాస్ కొంచెం. తెలుసా అండి అసలు మిడిల్ క్లాస్ కష్టాలు? తెలుసా అంటారు ఏంటి సార్. మేము మా సొంతిల్లు కట్టిందే మా డాడీని వెన్ ఐ వాస్ 5 or 6 years ఉన్నప్పుడు సొంతిల్లు. మేము దిల్షనర్లో చాలా చిన్న రెంట్ హౌస్లో ఉంటుండే. లిటరల్లీ మేము అందరూ ఏదో వెళ్ళాం అనుకుంటారు కానీ చిన్నగా ఉన్నప్పుడు నాకు మా అక్కకి ఫుడ్ పెట్టడానికి చాలా రోజులు పస్తులు పడుకున్న రోజులు ఉన్నాయి మా మమ్మీ డాడీ. డాడీ యూస్ టు టీచ్ కరాటే. చాలా మందికి ఫీజు లేకుండా నేర్పిస్తుండే, ఎందుకంటే కరాటే బాగా చేస్తుండేవాడు, పాపం ఫీజు కట్టలేకపోతుండే. ఫీజు కట్టినోడేమో పర్ఫామ్ చేయలేకపోతుండే. కానీ క్లాస్ చూడడానికి బాగుండాలి, పర్ఫామ్ చేసేటోళ్ళకి ఫ్రీగానే పిలిచి కరాటే నేర్పిస్తుండే. ఆయన ఎక్కడ నేర్పించాడు సార్? దిల్షనర్ న్యూ మోడల్ కాలేజ్లో స్కూల్లో నేర్పించేటోడు. అండ్ డాడీ కింద ఒక 500 బ్లాక్ బెల్ట్స్ ట్రైన్ అయ్యారు. 500? 9th Dan వరకు. డాడీ ఎగ్జామ్ కూడా అంత ఈజీగా పాస్ చేయకపోతుండే బెల్ట్ టు బెల్ట్. ఇప్పుడు క్రాష్ కోర్స్ అయిపోయింది కానీ డాడీది లాంగ్ టర్మ్ కరాటే. ఆ డబ్బులతోనే మీకు పోషణ అంతే. ఆఫీజే. చాలా చిన్న స్కూల్ ఉండే, కొంచెం 6th 7th వచ్చిన తర్వాత ఇంకొంచెం బెటర్ స్కూల్ వేసినుండే. 9th వచ్చిన తర్వాత డాడీ తీసుకెళ్ళి ఇంకా పెద్ద స్కూల్ వేస్తే నేను పారిపోయి పాత స్కూల్కి వచ్చేసిన. ఎందుకంటే ఇక్కడ మాస్ అలవాటు పడిపోయినా ఒక స్కూల్లో. సడన్గా కాలేజీకి పోయి వేరే స్కూల్కి పోయి
అక్కడ చాలా ఇంకెక్కువ డిసిప్లిన్, ఇంకెక్కువ స్ట్రిక్ట్గా అది అది ఎంత ఉండేసరికి అసలుకి? నాకు సడన్గా ట్రామటైజ్ అయిపోయి ఇంట్లో నుండి బయటికి వెళ్ళి పాత యూనిఫామ్ వేసుకొని పాత స్కూల్ పారిపోయా. ఆ ప్రిన్సిపల్ నువ్వేమో తీసేసినావు రాజు, నీ కొడుకేమో మళ్ళీ స్కూల్కి వచ్చిండు అంటే, డాడీ స్కూల్కి వచ్చారే ఏమైంది రా, ఆ స్కూల్ కాడ విడిచిపెట్టినాం కదరా, ఈ స్కూల్కి ఎప్పుడు వచ్చినావు అంటే నాతో అయితే లేదని ఏడ్చేసిన. తర్వాత అదే స్కూల్ ఉంచిర్రు, మళ్ళీ set అదే స్కూల్. ఇక్కడ మొత్తం స్థానబలం వచ్చేసింది మనకి. అసలు మనము కరెక్ట్ ప్రేయర్ స్టార్ట్ అయిన టైంకి మనము వాకింగ్, ఇంకా స్కూల్లో ప్రేయర్ నడుస్తుంటది, మనం వాకింగ్ చేస్తుంటాం స్కూల్కి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు తెలుసు అక్కడ నడుస్తుందని. దూరంలో స్కూల్లో జయ 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 అంటుంటే మనం నడుస్తుండే స్కూల్ దిక్కు. ఇటలీ పచ్చి జుట్టు అట్లనే ఉంటుండే, తన రెడీ. మార్నింగ్ డాన్స్ క్లాస్ పోతుండే అప్పుడు. ఓకే ఓకే. మార్నింగ్ రోజు 6 AM డాన్స్ క్లాస్. అసలు ఎప్పుడు మీరు అసలు సినిమాల్లోకి వెళ్ళాలనే ఆలోచన ఎక్కడో పుట్టుండాలి కదా సార్, ఏదో ఒకటి కెలుకుండాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు, నాకు చాలా చిన్నగా ఉన్నప్పుడు ఆస్తమా సార్. ఎంత ఆస్తమా అంటే నన్ను ఏడిపించేస్తే ఊపిరి అందడం కష్టమైపోయేది అని అట్లా ఏడుస్తుండే నేను. ఓకే ఓకే. సో లంగ్స్కి కార్డియో కావాలి. సో డాడీ కరాటే వేస్తే ఎవరో చెప్పారు మజిల్ గట్టిగా అయితే హైట్ పెరగడం. డాడీ కరాటే క్లాస్ నుండి తీసుకెళ్ళి డాన్స్ క్లాస్ వేసిండు. ఓకే. సో మా నాన్నమ్మ నన్ను మా అక్కని మండే, వెనస్డే, ఫ్రైడే సార్ మార్నింగ్ ఈవినింగ్ డాన్స్ క్లాస్ అనేది మస్ట్ లైఫ్లో. అండ్ సమ్మర్ హాలిడేస్ వచ్చిన, బ్రేక్ వచ్చిన, 10 days 1 week హాలిడేస్ వచ్చిన స్విమ్మింగ్. ఎందుకంటే వాళ్ళకి నా ఆస్తమా వల్లే మన అయిపోద్దేమో అని చెప్పి టెన్షన్ వచ్చి ఇదంతా నన్ను దీంట్లో పెట్టిర్రు, ఈ హెల్త్ దాంట్లో సెట్ కావాలి వీడికని. చాప మంది తీయడం సంవత్సరము స్విమ్మింగ్ వాడు నేర్పించలేదు 1 month. నేర్పించకపోతే డాడీ వచ్చి డైరెక్ట్ తీసుకొని ఇసిరేసిండు నన్ను స్విమ్మింగ్ పూల్లో మధ్యలో. వచ్చి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం కాదు బెటర్ చేతులు తీసి మళ్ళీ ఇసిరేస్తుండే. 2 రోజుల్లో నేర్పించాడు స్విమ్మింగ్. 2 months నుండి నేర్పింది. అంటే ప్రాణభయం వస్తే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. స్విమ్మింగ్ నేర్పించిండు. నెక్స్ట్ డాన్స్ నడుస్తూనే ఉండే. అందుకని మీ డాన్స్ 7-8 years. సో ఈ డాన్స్ వేసే తరుణంలో ఏమైందంటే, నేను 1st 2nd class ఉన్నప్పుడు స్టేజ్ మీద డాన్స్ వేస్తుండే. ఓకే. మా మమ్మీ మంచిగా రెడీ చేస్తుండే, ఫుల్ కళ్ళద్దాలు. చిన్నగా ఉన్నప్పుడు నాకు 10th వరకు నామం ఉంటుండే. ఓకే. డాడీకి నాకు నామం ఉంటుండే. సో స్టేజ్ మీద డాన్స్ వేస్తుంటే జనాలు అక్కడ స్టేజ్ ఫియర్ పోయింది. సో అప్పుడు నేను ఏం చేస్తుండే అంటే కింద చూసి డాన్స్ వేస్తుండే. ఓకే. స్టేజ్ డాన్స్ బాగా చేస్తుండే అంటే కింద చూసి వేస్తుండే. సో మా శ్రీనివాస్ మాస్టర్ అని, నేను ఇప్పటికీ ముందు ఒక ఇంటర్వ్యూ లేపిన, నేను ఈరోజు యాక్టింగ్ చేయగలుగుతున్నా అంటే అయిన వాళ్ళని. ఆయన ఏం చేసిండంటే, నువ్వు కింద చూసి వేయకరా అని చెప్పిండు. నేను అట్లనే చేస్తున్నా. ఆయన 2 కాళ్ళ మధ్యలో నా కాలు పెట్టేసిండు, ఒత్తేసిండు. నా 2 చేతులు ఒత్తేసిండు, పాట పెట్టిండు. ఇప్పుడు డాన్స్ ఏ అంటాడు. చేతులు కాళ్ళు ఇట్లా కట్టేసి డాన్స్ ఏ అన్నాడు. ఎలా ఇస్తారు? ఫేస్తో. ఓకే ఓకే. అప్పుడు మూమెంట్స్. సో ఇప్పుడు కింద చూడు, ముందు చూడు, ఏడుస్తున్నా, కొడుతుండు, ఏడుస్తుంటే పాట పాడమన్నాడు. సో ఏదైతే పాట ఎక్స్ప్రెషన్ ముందుకు చూసి పాడు, నన్ను చూసి పాడని పాడుతున్నా బాడీ వదిలేసి ఇప్పుడు 2 కలిపే అన్నాడు. ఓకే. అప్పుడు ముందు చూసుకుంటూ వేయడం స్టార్ట్ అయ్యి అక్కడ నుండి ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ దట్. ఓకే. కాన్ఫిడెంట్గా పాట పాడుకుంటూ ముందు డాన్స్ చేయడం. సో అక్కడ నుండి మెల్లగా ఇంకా జనాలు హీరోలాగా ఉన్నారా, సేమ్ హీరో లెక్కుండు అన్నాక సీరియస్ తీసుకున్నాను. ఓకే. అది ఎప్పుడనేది బీజియం కరెక్ట్గా అది పడింది, కానీ అవ్వాలి అనేది 3rd class 4th class నుంచి మీకు 3rd classలో. సో మిగిలిన ఏం చెప్పారంటే, దాని గడ్డలు మిసాలు రావాలి, నువ్వు ఆగు అన్నాడు. నేను 10th కూడా జోష్ సినిమాకి అప్లై చేస్తా. అప్పుడు దిల్ రాజు గారిది 2009 సినిమా ఛాన్సులు కావాలంటే అప్లై చేయండి అంటే, మొత్తం ఈ ఫ్లాష్ కొడాక్ కెమెరాలో మొత్తం సెట్ వెట్ జెల్ పెట్టుకొని మొత్తం ఇట్లా రెడీ అయిపోయి, ఏది కాలేజ్ రోల్ వచ్చేస్తుందేమో అనే బుద్ధి. ఇంకా నువ్వు పెరగాలి, నీకు స్కూల్ చిన్న పాత్రలు వస్తాయి, ఇంకా నువ్వు నా దృష్టిలో బాడీ పెద్దగా అయిపోయిందా, నేను ఆల్రెడీ ఇప్పుడు రెడీ, నేను హీరోకి లాంచ్ కావాలి కదా అన్నట్టుండే. బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే, మీసాల గడ్డలు వచ్చి ఒక మనిషి అనేటోడు కొంచెం ముదరాలి. సో సరే ఈ గ్యాప్లో ఏం చేద్దామని చెప్పి 8th అనుకుంటా, 8th సరే 9th. సో అప్పుడే 7th class ఎగ్జామ్స్ అయిపోయినాయి. సరే ఏదో ఒకటి నేర్చేసుకోవాలని మా బ్యాచిలర్స్ మల్టీమీడియా చేస్తుంటే మల్టీమీడియా జాయిన్ అయిపోయినా. ఓకే. అప్పటికే. సో రిక్వెస్ట్ చేసి, ఐ వాజ్ యంగెస్ట్ స్టూడెంట్ ఇన్ ఏషియా. అది దానికి.
సో నా 8th క్లాస్ మిడిల్లో నేను మల్టీమీడియా నేర్చేసుకున్నాను. ప్రీమియర్ ప్రో 2.0 ఫిల్మ్ ఎడిటింగ్ నేర్చుకుంటున్నప్పుడు వెన్ యూఆర్ 13-14. యా అప్పుడు అది నడుస్తుండేది సెషన్. ఎందుకంటే దాంట్లో మీకు డిజైనింగ్, నెక్స్ట్ ఎడిటింగ్, నెక్స్ట్ కంబషన్, నెక్స్ట్ 3Dకి వెళ్తాం. అవును, ప్రీమియర్ ప్రోలో 9th వచ్చేలోపు 3ds మ్యాక్స్కి మాయాకి వెళ్ళినుండే ఫిల్మ్ సీజీకి. దానికి రోజుకి 8 నుండి 10 గంటల ప్రాక్టీస్ మినిమం కావాలి. అక్కడికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయినా. అవును, సరిపోవట్లేదు, ఎనర్జీ సరిపోవట్లేదు, బ్రెయిన్ సరిపోవట్లేదు. అదే 8th క్లాస్ 9th క్లాస్ అంటే బ్రెయిన్ సరిపోవట్లేదు. కానీ ఫిల్మ్ ఎడిటింగ్ దాకా వచ్చేసిన తర్వాత సినిమా సీడీలు తెచ్చుకోవడము, రెంట్కి 2 సీడీలు, ఒక ఎంటీ సీడీ కొనుక్కొని, ఎందుకంటే డబ్బులు ఎక్కువ లేవు కదా. నాకేం చేస్తున్నా అంటే ఒకటే రెంట్లో వాడు 2 సినిమాలు అన్నది 24 అవర్స్కి ఇంత రెంట్ 15 రూపాయలు. 15 రూపాయలకి ఎన్ని సినిమాలు అన్నా తెచ్చుకోవచ్చు, తెలిసినోడైనా. 15 రూపాయలకి ఎన్ని సినిమాలు తెచ్చుకోవచ్చు. మళ్ళీ అది ఇచ్చేసి ఇది తెచ్చుకోవాలి. ఓకే, అర్థమైంది. తెచ్చేసుకొని కంప్యూటర్లో ప్లేస్ తక్కువ, 2 సినిమాలు పడుతుండే. ఓకే, అవును, అప్పుడున్న కంప్యూటర్ సిస్టమ్. ఈ సినిమా ఎక్కియడం, ఎడిటింగ్ చేసి అవసరం లేని నేను తీసేయడం, సోనీది 10 రూపీస్ సీడీ ఒకటి కాలేదు తెచ్చుకోవడం, VCD. అవును, ఎడిట్ చేసిన గంట సినిమా దీంట్లోకి ఎక్కించేయడం, ఆ సీడీ వెళ్ళి వాపస్ ఇచ్చేయడం. బాబోయ్, అసలు మామూలు ప్రయోగాలు తెలియదు మీరు. సో ఒక సీడీలో గంట సేపట్లో కావాల్సిన సినిమా పెట్టుకుంటుండే. అట్లా నేను ఫస్ట్ కట్ చేసిన సినిమా గజనీ. ఓకే, గజనీ నాకు ఫుల్ ఇష్టం ఉండే. అది కట్ చేసి మీకు కావాల్సినంత సీడీలో పట్టాలి. ఎందుకంటే నాకు ఎప్పుడు ఉండాలి సినిమాని. ఓకే, అట్లా చేస్తుండే. అమేజింగ్ సార్, నిజంగా. అంటే ఆ ప్యాషన్ లెవెల్ కనబడుతుంది నాకు. అంటే ఊరికే ఎవరు ఇక్కడికి వచ్చి అని. కానీ మరి బంగారు బాబు అనే సినిమా, అవును, జగపతి బాబు గారు జోష్ ఆడిషన్లనే నీకు మీసాలు గడ్డలు రావాలి పోరా అని పంపించేస్తే అక్కడ ఫోటోలు దాసనారాయణరావు గారు ఆఫీస్కి వెళ్ళినాయి. అవును, అదే నేను అడుగుతున్నాను. ఇప్పుడు దాసనారాయణరావు గారు మీ ఫస్ట్ సినిమాకి ప్రొడ్యూసర్ యాక్చువల్లీ. అవును, సౌభాగ్య. అవును, నా ఫస్ట్ పేమెంట్ కూడా అదే సినిమా. అయితే 780 రూపాయలు ఏమో ఇచ్చారు అప్పుడు. 780 రూపాయలు ఫస్ట్ పేమెంట్. రామోజీ ఫిలిం సిటీ షూటింగ్. బాగా గుర్తుపెట్టినారు సార్. ఎలాగంటే గుర్తుంటుంది కదా సార్, మెమరీస్. అంటే మీకు చిన్నప్పటి నుంచి జరిగిన ప్రతి అంశం కూడా నాకు స్మెల్తో సహా కొంచెం అన్ని ఉంటాయి. ఆ విజువలైజేషన్ కూడా ఉంటుందేమో. అయితే నాకు పాల డబ్బాలో ఒకసారి గ్రేప్ జ్యూస్ వేసి ఇచ్చారు, అది కూడా గుర్తుంది లైట్గా. సూపర్ సార్. అసలుకి మొదటి 780 రూపాయల నుంచి ఇప్పుడు ఎంత వద్దులేండి, అడగను, కోట్ల రూపాయలకి వచ్చారు. కానీ ఇప్పుడు మీరు వాడే కార్లు చాలా ట్రెండింగ్ సార్. అది ఎవరినైనా చూసి కొంటా ఉంటారా? అసలు మీకు ప్యాషన్ అదే? అంటే నేను మెల్లమెల్లగా ఎదుగుదాం అని ఫస్ట్ రేంజ్ రోవర్ ఉండే ఫస్ట్. ఇది డ్రీమ్ కార్ అనమాట. అంటే మనం ఒక 32-33 రాగానే కొనుక్కుందాం అనుకున్నాం. మరి ఇప్పుడు ఇంకా 25 BMW కొనుక్కుందామని వెళ్తుండే. దారిలో అనుకున్నా, అమ్మ ఇంత కష్టపడి ఇంకొంచెం కష్టపడి దానికోసం 4 సంవత్సరాలు మళ్ళీ ఇది వాడి దీన్ని సెకండ్ హ్యాండ్ అమ్ముడు, అది అన్నీ కాదు, ఫస్ట్ అదే కొనుక్కుందాం డైరెక్ట్ అని ఇంటి నుండి షోరూమ్కి వెళ్ళే దారిలో యూటర్న్ కొట్టి అటు వెళ్ళిపోయారు. ఓకే, సరే ఏదైతే ఇంకో సినిమా ఎక్కువ చేస్తాం, ఇంకా ఎక్కువ కష్టపడతాం, కానీ ఇదే కార్ బుక్ చేస్తాను నేను అని చెప్పి ఇది బుక్ చేసేసుకున్నాను. సో దిస్ వాజ్ మై డ్రీమ్ కార్. కొనేసినా కాబట్టి మళ్ళీ ఇంకా వేరే కార్లో దిక్కు చూడాలి. ఇదే మళ్ళీ కొనే టైంలో ఆలోచిస్తాను. కార్లో ఎట్లా అంటే నా స్తోమత వరకు నేను డైరెక్ట్ పెద్దది పెట్టుకున్న టార్గెట్, అది కొనేసుకున్నా కదా. ఇంకా మిగిలిన కార్లో దిక్కు చూడాలి. మిగిలింది వాచ్ల షోక్ ఉంది, పర్ఫ్యూమ్ లో షోక్ ఉంది, షూలో షోక్ ఉంది. మన ఇద్దరం మాట్లాడింది వైరల్ అయింది సార్. షూలో షోక్ ఉంది. ఇంకా కార్లో ఎన్ని జతల షూలు ఉంటాయి సార్? నాకా సార్, సైజ్ చెప్తే మేము కూడా మీ ఇంటికి వస్తే కాస్త దొరుకుతాయి. నాకు ఉంటాయి సార్, నాకు ఒక 70 pairs ఉంటాయి. 70 pairs ఉంటాయి. వాచెస్? అది వాచ్లు తక్కువే సార్, వాచ్లు ఒక 4-5 ఉంటాయి అంతే. కానీ ఒక్కో వాచ్ లక్షల్లోనే ఉంటుంది. ఉంటుంది సార్, ఉంటాయి, తప్పదు. ఆ డ్రీమ్స్లోనే. అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇవాళ ఇప్పుడు రాలేదు ఇవన్నీ, అవన్నీ చేస్తే ఇవి వచ్చినాయి. డ్రైవ్ ఉంటుంది సార్, డ్రైవ్ మీకు ఇవన్నీ ఉంటాయి. ట్రావెల్ది ఉంటుంది ఇంకోటి, ఇవే మంచి ట్రావెల్ చేయాలి. నిజంగా సార్, మీకు యానిమల్ ఫాదర్ సన్ లాగా అనిపిస్తారు నాకు. ఎందుకంటే నేను ఆయనతో నేను కూడా పర్సనల్గా మారుతూ ఉంటాను కదా, బాబోయ్ అంత ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మెగాస్టార్ని చూసుకుంటా వచ్చిన మీకు రాత్రి ఆయన వచ్చి మీ గురించి మాట్లాడుతుంటే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. మీరు కొట్టేశారు. ఆ మాస్కర్ దాస్, ఆ ఫలక్నామా దాస్లో ఇంత ప్యాషనేట్గా వచ్చిన మీకు
ఎక్కడికి చేరాలో అక్కడికి చేరారేమో అనిపించింది. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ చిరంజీవి గారు? డాడీ వీరబ్మాన్ ఆయనకి. అండ్ ఇప్పుడు నైట్ చెప్పిన సన్నివేశమే, రాజకీయాల్లో ఉన్నప్పుడు డాడీ ఎన్నిసార్లు కలవడానికి పోతే అన్నిసార్లు పోతుండే నేను. ఎందుకంటే అప్పుడు పార్టీ మీటింగ్లని అవి ఇవి అవుతుంటే చాలా ఫోటోలు పాతవి మా మమ్మీ దగ్గర ఉంటాయి. ఎన్ని మీటింగ్లు అయితే అన్ని మీటింగ్లే పోతుండే. సో ఒకటి ఇంపాసిబుల్ థింగ్ ఉంటుంది కదా నాకు అప్పట్లో. స్పైడర్ మ్యాను, చిరంజీవి, ఎన్టీఆర్ లైక్ సినిమా యాక్టర్లు అందరూ నాకు డిఫరెన్స్ తెలిసేది కాదు. ఎవరైతే టీవీలో కనిపిస్తున్నారో, ఎవరైతే స్క్రీన్ మీద కనిపిస్తున్నారో వీళ్ళందరినీ మనం చూడలేము, ముట్టుకోలేము, తాకలేము, మాట్లాడలేము. ఇదే ఉంటే కరెక్ట్. సో దాని నుండి ఇట్స్ అ వెరీ లాంగ్ ఎమోషనల్ రైడ్. నిన్న మా ఫాదర్ని స్టేజ్ మీదకి పిలిచి మా ఫాదర్తో ఫోటో ఇప్పిస్తుంటే కూడా, సో ఒక టైంలో మా ఫాదర్ నన్ను తీసుకుని వెళ్తుండే చూపించడానికి. ఎవరిని? చిరంజీవి గారిని. నిన్న నైట్ నేను మా ఫాదర్ని మీదికి పిలిచి మా ఫాదర్తో పవన్ కళ్యాణ్ గారిది, చిరంజీవి గారి పెయింటింగ్ మా ఫాదర్ చేత్తో చిరంజీవి గారికి ఇప్పిస్తుంటే దట్ వాజ్ అ క్లోజర్. దట్ వాజ్ అ గ్రేట్ క్లోజర్ ఆఫ్ లైక్ బ్యూటిఫుల్ జర్నీ అనిపించింది. రియల్లీ ఎమోషనల్ పాయింట్ సార్. అవును. దానికంటే దాన్ని అర్థం చేసుకునే మనసుని బట్టి ఉండాలి. బికాస్ చిరంజీవి గారికి నాకు తెలిసి చాలా మంది ఈ పర్టికులర్ నైట్ మాట్లాడిన మాట ఎంత గొప్ప మాట సార్ అది. అంటే ఎవరి ఫ్యాన్ అయినా నా మీద ఆప్యాయత ఉండొద్దా? కానీ ఆ మాట కూడా సార్, మీరు బాలకృష్ణ ఫ్యాన్ నేను అది చెప్పి మాట్లాడినా, అదే ఎన్టీఆర్ గారి ఫ్యాన్, బాలకృష్ణ గారి ఫ్యాన్ అయినా కూడా నా మీద ప్రేమ ఉండొద్దా అంటే నిజంగానే కదా సార్. ఇప్పుడు మీరు రిస్ట్రిక్ట్ చేస్తే నేను 4 సినిమాలు చేసి వెళ్ళిపోయేటోండి కాదు. రేపు పలానా వాళ్ళు వస్తారు సపోర్ట్ చేయడానికి. బట్ అందరికీ కామన్ ఎమోషన్ ఏంది ఇక్కడ? మీరు చెప్పండి. కామన్ ఎమోషన్ సినిమా. లాస్ట్కి అందరం కలిసి ఒకరి కోసం ఒకరికి ప్రాబ్లం వచ్చిందంటే మిగిలిన వాళ్ళం ఉన్నాం అని చెప్పే ఎమోషన్ ఇది. అందరినీ కామన్ మీటింగ్ పాయింట్. ఆయన చెప్పిన మాట, ఆ మాట నేను కంపౌండ్ గురించి మాట్లాడడం, ఆ మాట సార్ నిన్న రిపీట్ చేయడం, ఇట్ వాస్, నేను సడన్ గా షాక్ లో ఉన్నా. కొంచెం ఫ్యూజులు ఎగిరిపోయినాయి నాకు. అదే మీరు ఎలా ఆలోచించి ఉంటారబ్బా, ఈయన చిరంజీవి గారు అంత ఆలోచించి అంత మాట్లాడతారు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయం కదా. ఎందుకంటే యూఆర్ నాట్ మీరు సార్ ఇలా మాడండి అలా మాడండి చెప్పరు కదా. లైలాని ఆబ్వియస్లీ బాగా చేసావు ఈ రోలు, అది ఇది అని ఎక్స్పెక్ట్. యాక్టర్గా ఏం కష్టపడడం అది గుర్తించి మాట్లాడతారు అనుకుంటే అసలు ఇది వేరే డైమెన్షన్లో ఓపెన్ అయింది. వేరే డైమెన్షన్లో ఓపెన్ కాగానే అనిపించింది. అంటే కింగ్ వేరు, కింగ్ విత్ హార్ట్ వేరు. సో ఐ ఫెల్ట్ హీ వాజ్ అ కింగ్ విత్ హార్ట్. నిజంగా సార్, మెగాస్టార్ ఇస్ ఆల్వేస్ ఆయన ఒక కాంటెంట్ ఉన్నోడిని ఎలా పట్టుకు రావాలి, ఎక్కడ నేను సపోర్ట్ చేయగలను, నేను ఏం చేస్తే అతనికి హెల్ప్ అవుద్ది అని ఆలోచించే వ్యక్తి. నేను కలవడానికి వెళ్ళినప్పుడు కూడా నేను పలానా ఫంక్షన్ ఇది అదేం లేదు. నాకు ఎందుకు వెళ్ళి ఫస్ట్ ట్రైలర్ చూపించాలనిపించింది. ఓకే. ఎందుకంటే చిరంజీవి గారు ముందు కూడా 1-2 సందర్భాల్లో రావాల్సినప్పుడు కుదరలేదు. ఎందుకంటే పాత జర్నీ కదా ఇది, ఫాదర్తో కానీ మాది. సో అది ఎప్పటి నుండో పెండింగ్ ఉండేది. నాకు తెలిసి లైలాకి ఐ థింక్ ఇట్ వాజ్ మెంట్ టు బి. కుదిరింది. లేడీ గెటప్ కాబట్టి అంతే సార్. ఏదో కొత్తగా ట్రై చేశాడు మావాడు. డెఫినెట్లీ మీకు కనిపిస్తున్నా కానీ ఒక 4-5 రోజుల నుండి అయితే ప్యాక్ అయిపోయి ఉన్నాను నేను. ఈ సినిమా డెఫినెట్లీ ఆడాలి అని. కానీ ఎందుకో దమ్ముండి ఇట్లా తొడగొట్టి చెప్తారు సార్ మీరు మామూలుగా. ఎందుకు ఇప్పుడు అంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్పాలి? మీకు మెచ్యూరిటీ వచ్చిందా లేక? లాస్ట్ దాని మీద చాలా ఉండే సార్ నాకు హోప్స్. ఓకే. లాస్ట్ సినిమా నేను నిజంగా చాలా బాగా ఆడుద్ది అనుకున్నా. ఇన్ఫాక్ట్ నేను ఇన్వెస్ట్ చేశాను. మెకానిక్ రాకీ నా డబ్బులు కూడా నేను ఇన్వెస్ట్ చేసే సినిమాలో. సో ఒక్కసారి షేక్ అవుతాడు కదా సార్ మనిషి. ఎందుకంటే నేను నా సినిమా ఎప్పుడు పోలే. దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ సార్. నా సినిమా ఎప్పుడు పోలే సార్, డబ్బులు పోలే ఎప్పుడు. ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పోగొట్టుకునేసరికి షేక్ అయిపోయినా నేను. ఓకే. మీరు అంతకుముందు చేసిన మాస్కా దాస్ కానీ ఏ సినిమాకి సార్, ఏ సినిమాకి రూపాయి పోలే ఇప్పటిదాకా ఎవరికి. ఏ సినిమాకి ఎవరికి రూపాయి పోలే. ఫస్ట్ సినిమా నాది మెకానిక్ రాకీకి. అలా జరిగేసరికి షేక్ అయినా నేను. నేను నమ్మింది ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సార్ వెరీ సీరియస్గా నేను కూడా ఒకటి యాజ్ అ రివ్యూవర్గా చాలా ప్యాషన్తో వెళ్ళాను సార్. ఫస్ట్ హాఫ్ చూసి ఏంటి మనోడు ఇంత చెప్పుకున్నాడు, ఎందుకు మనోడు ఇలా చెప్పాడు, చెప్పాల్సిన అవసరం లేదు. అవును. సెకండ్ హాఫ్ చూసి షాక్ అయ్యాను సార్. కానీ నేను ఫస్ట్ నుండి సెకండ్ హాఫ్ అనే చెప్పాను సార్ సినిమా. కానీ ఫస్ట్ హాఫ్ అంతసేపు కూర్చోడు సార్. ప్రాబ్లం ఏంటంటే
నాతో కూడా నేను వాళ్ళందరితో చూస్తున్నప్పుడు నన్ను కొద్దిగా రెస్పెక్ట్ చేస్తారు సార్ మనోళ్ళు. అన్న మీ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంటుంది, సెకండ్ హాఫ్ చూడండి. సెకండ్ హాఫ్ ఏంట్రా సెకండ్ హాఫ్ చూసేది, ఫస్ట్ హాఫ్ అసలు నేను 10 నిమిషాలు కూడా ఎక్కడ మనోడు స్థాయి కద్ద లేదు కదా అంటే సెకండ్ హాఫ్ చూసి నేను షాక్ అయ్యాను సార్. నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో ఒక హాఫ్ అంతా పక్కన పెట్టేసి ఇంకొక హాఫ్ మాత్రమే మొత్తం ఓట్లన్నీ పడిపోయిన సినిమా మెకానిక్ రా. అవును. అట్లాంటిది జనాలకి ఇప్పుడు నేను కూడా ప్రేక్షకుల నుంచి వచ్చినండే కదా, నేను ఆ రోజు చెప్పా వీళ్ళు సెకండ్ హాఫ్ మీద నమ్మకం పెట్టుకుని ఇదంతా చేశారు కానీ ఫస్ట్ హాఫ్ వల్ల ఈ సినిమా ఇబ్బంది పడుతుందని చెప్పా. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. దాని నుండి అనాలిసిస్ వచ్చింది, అంతా అర్థమైంది. నాకు ఆ రోజు తర్వాత నేను డిసైడ్ అయింది ఏంటంటే నాకు సినిమా కాదు, ప్రతి సీన్ సినిమా అని అర్థమైంది. కరెక్ట్, ప్రతి సీను సినిమా సార్. ప్రతి సీన్ సినిమా అని అర్థమైంది. ఇప్పటి నుండి ప్రతి సీన్ సినిమా అయితేనే సినిమా చేస్తా. లైలా ప్రతి సీను సినిమా కాదంటారా? లైలా ప్రతి సీన్ సినిమా అనే అంశం నాకు తెలిసి 90% కొట్టేసింది సార్. ఎంత పెద్ద సినిమా అయినా మధ్యలో ఇప్పుడు 8 రీళ్ళ సినిమా ఉంటుంది సార్. అప్ అండ్ డౌన్ ఉంటుంది అంటారు. 8 రీళ్ళ సినిమా ఉంటుంది. ఇప్పుడు 8 రీళ్ళు అప్పు ఉంటే మీకే అలసినట్టు వచ్చేస్తుంది. ఎక్కడ కానీ కుదరదు సార్, అది ఎప్పుడో కానీ కుదరదు. సో మాకు తెలిసి 8 రీల్లో 7 రీళ్ళు బాగున్నాయి మా సినిమా నాకు తెలిసి. ప్రస్తుతం ఏదో అద్భుతాలు చేద్దాం అనుకొని బోర్లపడే కంటే ఈ 2 గంటల కంటెంట్లో ఇదంతా కామెడీనే ఉంది, ఇదే అని చెప్పి సంక్రాంతికి వస్తున్నాం అలాంటి ఒక సినిమా వచ్చి దానిలో ఇంకెవరు ముందు ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు, ఇదే సినిమా అని చెప్పి వెళ్ళారు. మీరు కూడా దాన్ని అలానే ప్రొజెక్ట్ చేస్తున్నారు. అవును, ట్రైలర్లో మ్యాక్సిమం మీకు సినిమా వైబ్ ఓపెన్ చేసి ఎస్ ఇదే సినిమా అన్నట్టుగా ఆ క్యారెక్టర్స్, ఆ ఎమ్మెల్యేస్ అవన్నీ. కానీ నాకు మిమ్మల్ని ఆ పోస్టర్లో చూసినాక ఓపెనింగ్కి నేను వచ్చి కొబ్బరికాయ కొట్టాను సార్. ఏంట్రా బాబు ఇంత వైబ్ ఇచ్చాడు మనోడు, అసలు నేను ఊహించుకోలే. మాకు మామూలుగా మాట్లాడుకునేటప్పుడు విశ్వక్సేన్ బాగుంటా, ఇంకా కొన్ని పేర్లు వచ్చుకున్నప్పుడు శక్తిని ఏంటి ఆ సౌండ్ ఏంటి, అతని ఆరా ఏంటి, ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుంది కదా సార్. అతను చేయలేడు అనుకునే ఒక మైండ్ సెట్లో మాట్లాడుకునేవాళ్ళం. ఒకసారి మిమ్మల్ని చూడగానే రియల్లీ షాక్డ్. అప్పుడు నాకు ఆ పోలీస్ క్యారెక్టర్, ఆ ఎమ్మెల్యే క్యారెక్టర్ అవన్నీ కూడా నాకు ఐడియా వచ్చి అరే కొట్టారు రైళ్ళు అనే ఒక మైండ్ సెట్ వచ్చింది. చూడాలి, కాకపోతే కొంచెం డబల్ మీనింగ్ ఉంటుంది కదా సార్. డబల్ మీనింగ్ అంటే సార్ ఇప్పుడు వేషం మార్చినప్పుడు, అవును, ఇప్పుడు వేషం మార్చినప్పుడు అదొక లైన్ మీకు తెలియకుండా ఒక సౌండ్ వస్తుంది. నేను సార్ ఇక్కడ నేనేం మాట్లాడుతున్నాను, ఐఎమ్ 100% ఐ నో దట్ కాంటెంట్, నేను దాని గురించి మాట్లాడలే. దీన్ని ఇప్పుడు మీరు ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవ్వాలనే ఒక తృప్తి మీకు ఉంది, దానికోసం మీరు చేయాలనుకుని చేస్తున్న సినిమా ఇది. దీనిలో డబుల్ మీనింగ్ ఉందా లేదా అని అడుగుతుంది అంతే సార్. డబుల్ మీనింగ్ వదిలేస్తే నిన్న మా ప్రొడ్యూసర్ వాళ్ళ వైఫ్, నేను అక్క అని పిలుస్తాను, అర్చనక్క అండ్ వాళ్ళ ఫ్యామిలీ కొంతమంది చూశారు. వాళ్ళు చూసిన తర్వాత దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ సినిమా. నాకు అసలు ఎందుకు ఇచ్చిరో అర్థం కాలేదు అని అన్నమాట వాళ్ళది. ఓకే, వాళ్ళ మాట. అండ్ మీకు కూడా రేపు 14th రోజు సడన్గా అనిపించచ్చు అది. నీకు ఏమన్నా ఉంటే ఈ ట్రైలర్లు ఉన్న ఒకటి ఉండే, దీనికి మించి ఉండదు ఏమి సినిమాలో. అవును. సో అది వాడికి హిందీ రాదు, తెలుగు రాదు, ఆడికి తెలుగు రాదు, ఆడు ఎట్లా మాట్లాడతాడు సార్? అవును. కానీ చాలామంది ఆడవాళ్ళు కలవరించే పరిస్థితుల్లో సోను హ్యాండ్ ఉంటుంది, ఉందా సార్ ఇందులో? ఏం సార్? సోను హ్యాండ్ చాలా మంది ఆడవాళ్ళు కలవరించేటట్టు ఉంటుంది ఆ పర్టికులర్ క్యారెక్టర్ లో. అవును, వాడి హ్యాండ్ మ్యాజికల్ హ్యాండ్ కదా, మ్యాజికల్ హ్యాండ్ మార్చేస్తుంటాడు. ఉందా సార్? ఉండింది కదా, అదే ఉంటుంది కదా సార్ మీ ట్రైలర్లో కూడా వాడు అది ఎట్లాగా. ఓకే. అయితే సార్ ఇప్పుడు సడన్గా ఒక్కొక్క సినిమాలకి తెలియకుండా మంచికో చెడుకో తక్కువని ఒక నెగిటివ్ వచ్చేస్తుంది సార్. రాత్రి అంతా బాగుంది, సూపర్ ఎక్స్ట్రాడినరీ భలే జరిగింది అనుకునే టైంలో 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఫట్మన్ ఒకటి వేసేసారు. అది వేసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి సార్? మీకు అసలు ఎందుకు అలాగా, మీరు దాన్ని ఎందుకు ఖండించలేకపోయారు? మీరు ఒకసారి వీడియో చూడండి. వీళ్ళు ముగ్గురు స్టేజ్ మీదకి ఎక్కారు. పృథ్వీ గారు, మా ఫ్రెండ్ ప్రణీత్, మన పెళ్లి సందడి అంకుల్ కూడా ఎక్కినుండే, ఆ పృథ్వీ గారు కూడా. ఇద్దరు పృథ్వీలు ప్రణీత్ ఎక్కితే ఇప్పుడే మెగాస్టార్ గారు వస్తే నేను సాహు పరిగెత్తాం బయటికి. ఓకే, మీరు లేరు అక్కడ? లేదు, మేము బయటికి వెళ్ళి రిసీవ్ చేసుకొని
లోపలికి తీసుకొని రావడానికి బయట వెయిట్ చేస్తుండే. ఓకే. సో ఆల్మోస్ట్ వీడు ప్రణీత్ స్పీచ్కి వచ్చే టైంకి పృథ్వీ స్పీచ్కి వచ్చే టైంకి పృథ్వీ గారు రెండో పెళ్లి సందర్ పృథ్వీ గారికి మైక్ వచ్చే టైంకి చిరంజీవి గారు ఎంట్రీ. ఓకే. ఓకే. చిరంజీవి గారు రిసీవ్ చేసుకునేవారు నేను, సాహు గారు, తర్వాత డైరెక్టర్ కూడా వచ్చిండు. అవును, తర్వాత వచ్చారు. మేము ఇంటికి వెళ్ళాక చూసిన క్లిప్ మేము కూడా. మీకు తెలియదు అప్పుడు ఆ స్టేజ్ మీద ముందు ఏం మాట్లాడారో తెలియదు. ఓకే. అండ్ ఆ కాంటెక్స్ట్ కూడా సగం మందికి అర్థమైందో లేదో అక్కడ. వెరీ క్లియర్ హీస్ ఫైన్. సో మేము ఇంటికి వెళ్ళిన తర్వాత చూసిన క్లిప్ ఇది. అప్పుడు మీకు అర్థమైంది సార్ ఆ కాంటెక్స్ట్? మేము ఇంటికి వెళ్ళిన తర్వాత చూసింది ఇది. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఇన్నది ఎవరు అంటే మా టీం ఎవరం లేము. గెస్ట్ గా ఓన్లీ అనిల్ అని ఒక్కడే ఉండే అక్కడ. అనిల్ గారు. సో ఫంక్షన్ అయిన తర్వాత పృథ్వీ ఏదో మాట్లాడినట్టున్నాడు అబ్బా అని చెప్పి అంటే ఏమో ఇవి ఉంటుంది అనుకున్నా. అనిల్ గారు ఎందుకో సెన్స్ చేశారు. అనిల్ ఇదేదో కాబోతుంది అన్నట్టు సెన్స్ చేసినట్టు. విశ్వకి ఇట్లా ఏదో మాట్లాడారు మీరు అటు పోయినప్పుడు అంటే నాకు అర్థం కాలేదు. నైట్ ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో అనిల్ అన్నతో అన్న నువ్వు చెప్పింది రైటే అని. అనిల్ గారికి చాలా ఐడియా ఉంటుంది. అందుకనే ఆయన ఏం చేస్తారంటే సినిమా అంతా ఇండస్ట్రీ అంతా ఒకటే, అన్ని సినిమాలు ఆడాలి అనే పాయింట్లో ఆయన మొన్న కూడా శ్రీనివాస్ గారు అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. ఆయన స్టేజ్ మీద మాట్లాడితే సంక్రాంతికి వస్తున్నాం ఒక్కటే హిట్ మిగతా అన్నీ వెళ్ళిపోయినాయి అని మాట్లాడితే స్టేజ్ మీదకి వెళ్ళి పర్టికులర్గా మైక్ ముందు శ్రీనివాస్ గారు మీరే గుర్తుపెట్టుకోండి, మైక్ ముందు సరిగ్గా మాట్లాడండి, అన్ని సినిమాలు ఆడాలి సార్, మన సినిమా ఆడాలి డెఫినెట్లీ అని చెప్పినప్పుడు ఐ రెస్పెక్ట్ పర్సనల్లీ అనిల్ సార్కి. సార్ మీరు చాలా పర్ఫెక్ట్ సార్ మీరు అని చెప్పి. అంటే ఇండస్ట్రీ బాగుంటే ఏదో ఒక సినిమా ఆడితే 100 మందికి పని వస్తుంది సార్. అది ఆ పాయింట్లో అంటే అయితే. సో నైట్ అదే దానికి ఇప్పుడు మార్నింగ్ చూసుకున్న తర్వాత ఆబ్వియస్లీ ఫీల్ అవుతాం సార్. ఎందుకంటే మేము తీసుకున్నాము సినిమా మనం. ఎందుకంటే ఇప్పటిదాకా చూడండి సాంగ్స్ బాగా వెళ్ళినాయి, ట్రైలర్ బాగా వెళ్ళింది, టీజర్ బాగా వెళ్ళింది, ఎక్కడ ఒక నెగిటివిటీ రాలేదు సినిమాకి. లేదు, ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు సార్. సినిమా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న టైంలో ఆ మనిషి పర్సనల్ అజెండాలు ఎప్పుడు స్టేజ్ మీదకి తీసుకురావద్దు. ఇప్పుడు నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంటే నిజంగా జనాలు కూడా దాన్ని సీరియస్ తీసుకోవాలి. 1000 మందిలో ఒకటి చేసిన తప్పుకి మిగిలిన 99 మందికి 100 మందిలో ఒకటి చేసిన తప్పుకి 99 మందికి పనిష్మెంట్ ఇవ్వలేం కదా. ఎందుకంటే దీని మీద నా లైఫ్ డిపెండ్ అయ్యి ఉంది, నా కెరియర్ డిపెండ్ అయ్యి ఉంది, మా ప్రొడ్యూసర్ డబ్బులు డిపెండ్ అయ్యి ఉన్నాయి, మా ప్రొడ్యూసర్ కెరియర్ కూడా డిపెండ్ అయ్యి ఉంది, డైరెక్టర్ కొత్త డైరెక్టర్ ఆయన కెరియర్, కొత్త హీరోయిన్ ఆమె కెరియర్, చాలా మంది కొత్త ఆర్టిస్టులు ఉన్నారు. సో ఇంతమంది కెరియర్ కదా, ఇంతమంది కెరియర్ మీరు ఇట్లా #బాయ్కాట్ లైలా అని చెప్పి ఒక పదం పెట్టి. నిజంగా నాకు అది పదం వినగానే నాకు ప్రాణం పోయినంత పని అయింది సార్. ఏంటి పిచ్చే ఉన్నా ఎవడేదో అది కాదు సార్. నేను నా దగ్గర ఉన్నాయి ఒకడేమో నేను 14th మార్నింగ్ HD ప్రింట్ పెడతా, లైలా HD ప్రింట్ పెడతా చూసుకోండి. వీడిని ఎందుకు పిలుచుకున్నావు అంటే సార్ నేను సినిమా తీసుకుంటున్నా, ప్రమోషన్ చేసుకుంటున్నా, ఎవరెవరు ఫంక్షన్ ఇది పెళ్లి ఫంక్షన్ అని నేను పోయి కార్డు ఇచ్చి పిలుస్తున్నా. సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ వస్తారు. ఒకళ్ళు చేసిన దానికి ఐ హోప్ పీపుల్ విల్ అండర్స్టాండ్ సార్ 100% అర్థం చేసుకుంటారు. అండ్ ఇంకొకటి ఇప్పుడు నేను చెప్తున్నా కదా సార్, డైరెక్ట్ మేము లేము అక్కడ. అవును, మేము కూడా ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంది సార్. నేను షాక్ అయ్యాను సార్. మీరు ఒకవేళ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎక్కడన్నా విజువల్లో నవ్వుతూ ఉన్నారేమో అదే అని నేను చూసినప్పుడు లేరు. ఓకే లేరేంటి అనుకున్నాను తప్ప నాకు మీరు బయటకు వెళ్ళిన సంగతి నాకు తెలియదు. ఎందుకు నవ్వుతాం సార్? ఏదన్నా అసలు కాంటెక్స్ట్ అది కాదు కదా. అవును, సినిమా కంటెంట్ రెండు సభలు అది అసలు వేరే ప్లేస్ అది. ఇదేం కానీ ఆయన మాట్లాడింది అది ఏంటో నేను చెప్పనా మీకు విత్ మైక్? వద్దు సార్, అర్థమైంది. మనము దీన్ని నాకు సినిమా రిలీజ్కి వెళ్తున్నాము. ఐ వాంట్ టు కీప్ ఎవ్రీబడి ఇన్ ఫిలిం మూడ్. 100% కరెక్ట్. ఓకే, లైలాలో ఒక టాప్ 5 పాయింట్స్ చెప్తే ఆ టాప్ 5 పాయింట్స్ ఏంటి సార్? సౌండ్ చాలా లైక్ మనం ఈ మధ్య ఎంజాయ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఫిల్మ్ మేకింగ్లో కంటే ఇప్పుడు జనాలు కీన్ అయిపోయారు హౌ వీఆర్ డిజైనింగ్ సౌండ్. సో సౌండ్ డిజైన్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు, విచ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ నౌ. ఒకటే రకంగా కాకుండా ఫిలింలో కలర్స్ మారుతూ ఉంటుంది సౌండ్. సెకండ్ 1-లైనర్స్ ఉంటాయి సార్, కొన్ని మంచి టపోరీ 1-లైనర్స్ ఉంటాయి. ఒకటి పడేలోపు ఇంకోటి వెళ్ళిపోతూ ఉంటుంది సార్. గ్యాప్లు ఎంత ఉన్నాయి కంటే సార్ మంచిగా 10 నిమిషాలకు 5 నిమిషాలకు ఒక ఐటమ్ ఉంటుంది. వాడు మంచి టపోరీ 1-లైనర్స్ ఉంటాయి. కొన్ని నేనే రాసిన
సో అవి మీరు రాశారా ఇందులో? యా కొన్ని వన్ లైనర్స్ రాస్తుంటే అవి చాలా చాలా కొత్తగా మీకు ఆ గల్లీలో పోరాడు ఒకటి మాట్లాడినట్టే ఉంటాయి. ఓకే. యాహ్! సో అండ్ కొన్ని తీసుకుంటారు కూడా. ఇప్పుడు ఇచ్చి పాడు సికింద్రాబాద్ అన్నది రాస్తుండే నేను. ఓకే. సో కొన్ని వన్ లైనర్స్ ఎంజాయ్ చేస్తారు జనాలు. అండ్ ఇంకొక పాయింట్ అంటే డెఫినెట్లీ అమేజింగ్ సాంగ్స్. అండ్ సర్ప్రైజింగ్గా మీకు టీజర్లో ట్రైలర్లో ఫైట్స్ ఎక్కువ చూపించలే, కానీ ఫస్ట్ హాఫ్లో 2 ఫైట్స్, సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ది లైలా ఫైట్, లైలా గెటప్లో ఉంటుంది. లైలా గెటప్లో సాంగ్ కూడా ఉంది ఒకటి, వేర్ ఐఎమ్ ఏ ఫీమేల్. అండ్ ఫస్ట్ హాఫ్లో మంచి వెరీ స్టైలిష్ ఫైట్స్ సార్ రెండు. అంటే నాకు తెలిసి నా కెరీర్ మొత్తంలో ఇన్ని సినిమాల్లో నేను అన్నిటికంటే స్టైలిష్గా కనిపించిన ఫైట్లు ఇవి రెండు. ఓకే. చాలా చాలా బాగా వచ్చినాయి అవి రెండు. వెరీ నైస్. సో యా ఒక ఐటమ్ అయిపోయేలోపు ఇంకొక ఐటమ్ ప్రవేశపెడుతూనే ఉంటుంది. ఉంటుంది. అదే 2 గంటల 10 నిమిషాలు మీకు టైం ఇట్లా తెలవకుండా అయిపోతుంది సార్. 2 గంటల 10 నిమిషాలు ఫైనల్ కట్టా సార్? ఫైనల్ కట్ సార్. ఫైనల్ కట్ 5 నిమిషాలు కార్డులు వేసుకోండి. 2:10 మాత్రం సినిమాది. సూపర్. 2:10లో ఫట్మన్ అయిపోతుంది సినిమా. 2:10 ఇట్స్ పర్ఫెక్ట్ సినిమా సార్ ఇది. దేనికంటే ఆ కంటెస్ట్కి కామెడీనే ఉంటుంది కాబట్టి. అనిల్ రావిపూడి గారు సక్సెస్ అయింది అనుకున్నారు. మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, 2 hours 20 minutes. బాగా పెద్ద సినిమా అంటే 2 hours 30 minutes పట్టని వెళ్ళిపోతుంది అట్లాగా. అయితే సాహు గారపాటి గారు కాబట్టి ఇంత స్ట్రెచ్ జరిగిందా, ఇంత ఖర్చు జరిగిందా? యాక్చువల్గా మీరు ప్రొడ్యూసర్ అయితే ఇంత ఖర్చు పెడతారా ఈ సినిమాకి? సార్ నా దమ్కి చూసిరా మీరు? చూసాను, మీ ప్రతి సినిమా చూసాను సార్. నేను నా ప్రొడ్యూసర్ డబ్బులైనా నా డబ్బులైనా నేను సెట్లో ఆ రోజు ఎంత ఎక్కువ పని జరిగి రోజులు ఎట్లా తగ్గుతాయనే పని చేస్తాను సార్. నేను ప్రొడ్యూసర్ పైసలు కదా అని చెప్పి 2 రోజులు పని ఎక్కువైనా కూడా నాకెందుకు అనుకునే టైప్ కాదు. అండ్ ఎక్కువ ఖర్చు అయింది అంటే నాకు అర్థం కాలేదు సార్. లైక్ నేను ఎక్కువ ఖర్చు అయింది అట్లా, అంత ఖర్చు మీరైనా పెడతారా అని అడిగాను. అనేది అడిగాను. ఆబ్వియస్లీ పెడతాం సార్. ఎందుకంటే అండ్ నాకు తెలిసి చాలా టైంలో అంటే అనుకున్న టైంకి మేము పూజ రోజు చేసిన డేట్కి రిలీజ్ అవుతుంది సినిమా. కరెక్ట్. మీకు ఒకసారి డేట్ మారితే మళ్ళీ ఎన్ని వడ్డీలు పడిపోతే ఎంత పెరిగిపోతుందో తెలుసు మీకు. సో అకార్డింగ్ టు ప్లాన్ ఎగ్జిక్యూట్ అయ్యింది సినిమా ఇది. సో అనుకున్న రోజులు పెరగలేదు, డీలేలు కాలేదు. సో ముందేమనుకున్నామో దాంట్లో ఫినిష్ అయిన సినిమా అనేది. ప్లానింగ్ పర్ఫెక్ట్ ఉంది, అనుకున్న దాంట్లో అయిన సినిమా. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఏదైనా సరే మార్కెటింగ్, బిజినెస్ స్ట్రాటజీ, ఎంత సినిమా అయినా ఏదైనా సరే రూపాయి రావాలని మీకు పెట్టిన ప్రొడ్యూసర్ రూపాయి నష్టపోయిన రోజున మీరు వాళ్ళతో ఎలా ఉంటుంది సార్ ఈ సీక్వెన్స్ మామూలుగా? సో అది జరిగింది లాస్ట్ సినిమాకి సార్. ఏది ఫస్ట్ టైం, నేను అందుకే చెప్తున్నా కదా, ఫస్ట్ టైం జరిగింది మెకానిక్ రాకీకే. అంతకు ముందు దాకా ఎప్పుడు జరిగింది లేదు. మీరు ట్రేడ్గా అనుకోండి బయట. లేదు, నేనంటే నాకు విశ్వక్సేను ఇలా వచ్చాడు, ఫలక్నామా దాస్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, అయిపోయింది ఇంకా అయిపోయాడు అన్నట్టుగా మాట్లాడినప్పుడు నేను అది అతను ట్రైలర్, అతను పునాది వేసుకుంటున్నాడు, కాంక్రీట్ పెట్టుకుంటున్నాడు, అతను వెళ్ళే రకం కాదు, ఇక్కడ ఉండే రకం అని చెప్పాను. అది ఎందుకు ఇప్పుడు నేను చెప్పానని చెప్పి ఎందుకు కోట్ చేయాల్సి వస్తుందంటే ఆ కష్టం బ్యాక్ అండ్ తెలిసిన వాళ్ళకి తెలిసిద్ది, ఇది అందరికీ తెలియదు సార్. సమ్ పీపుల్ ఆర్ ఈజీలీ మిస్అండర్స్టూడ్ సార్. అండ్ ఐఎమ్ వన్ అమాంగ్ దెమ్. అది నేను ఎక్కువ భజనలు చేయకపోవడం వల్లనో, ఎక్కువ డిప్లొమసీ మెయింటైన్ చేయకపోవడం వల్లనో, లేదా ఎక్కువ షుగర్ కోట్ చేయకపోవడం వల్లనో వచ్చింది అది. కానీ మీలాగా మీరు లేకపోతే మీరు బతకలేరు సార్. నేను బతకలేను, అందుకే నేను నాలాగా నేను ఎప్పుడు లేకుండా లేను. అందుకని అది మీరు సార్ నాకు ఏమన్నా అనిపిస్తే మళ్ళీ నేను ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పిన ఇది, ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పింది ఇది. నాకు ఇదన్నా అనిపిస్తే మళ్ళీ కార్ రివర్స్ తీసుకొని పోయి అనేసిపోయి మళ్ళీ ప్రశాంతంగా పండుకుంటాను. పుష్ప నేను ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పాను, మీరు చూడండి పాత ఇంటర్వ్యూలో ఎవరన్నా మీమర్ ఎవరైనా కట్ చేసి పెట్టుంటే ఈ డైలాగ్ నేను ఎప్పుడో చెప్పా. సార్ ఎలా ఉంటుంది సార్ మిగతా హీరోలతో? ఒకప్పుడు కొంతమంది సినిమా వస్తుంది అనగానే, అంటే మీ రేంజ్ హీరోలు, అంటే నేను తప్పుగా ఎక్కువ మాట్లాడలేదు సార్, ఒక అంటే ఏజ్కి సంబంధించి ఒక ఏజ్తో వచ్చిన హీరోలు అందరూ కూడా ఒక ఆడియో ఫంక్షన్ అంటే అందరు వచ్చేసేవాళ్ళు సార్. 5-6 ఒక స్టేజ్ మీద ఉండేవాళ్ళు. టీం అందరితో ఒక ఇమేజ్ ఉంటే మీ 5గురితో ఒక ఇమేజ్ తీసేసి ఆ ప్రజెంట్ చేస్తే ఫ్యాన్స్ దానికి సంబంధించిన వాళ్ళు అరే అందరూ వచ్చారని చెప్పి బాగా ప్రజెంట్ జరిగేది సార్. ఈ రోజుల్లో ఒక ప్రమోషన్ జరగాలి,
ఒక సినిమా ఈవెంట్ రావాలంటే ఒకళ్ళని పట్టుకోవాలంటే ఎంత కష్టంగా ఉంది. అది మీకైనా కూడా అంతే కదా సార్? సార్ అది వదిలేస్తే సార్ కుదిరినప్పుడు సార్ ఇప్పుడు అది కుదిరినప్పుడే సార్. ఇది ఉంటేనే సినిమా అని లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు అందరు వచ్చి సపోర్ట్ చేసిన సినిమా ఓరిదేవుడా. మీరు ఓరిదేవుడా స్టేజ్ మీద చూస్తే అందరం కలిసి ఒక స్టెప్ వేస్తుండే. అంటే నా ఉద్దేశం అంటే ఇప్పుడు మారుతుంది. దమ్కి ఉంది. దమ్కి టైంలో అప్పుడే అన్న పరిచయమైన రోజులు అవి. అది తారకన్న పరిచయమైన రోజులు అవి. ఆయన అక్కడ 2 రోజులు ఇంకేవో ప్రోగ్రాంలు ఉంటే మీకు తెలిసి ఆస్కర్స్ జరిగినాడ. అక్కడ ఏదో 2 రోజులు ప్రోగ్రామ్ నాకు వేరే వాళ్ళు చెప్పిన మాట ఇదే. అన్న కానీ అన్న మనుషులు చెప్పిన మాట కాదు. అక్కడ వేరే వాళ్ళు చెప్పిన మాట ఇచ్చేసింది కదా నాకు. హైదరాబాద్ వెళ్ళాలి. అక్కడ ఏదో రెండు పెద్ద ఈవెంట్లు ఉంటే అంత హాలీవుడ్ యాక్టర్లు అది నడుస్తుంటే ఆడికి మాట ఇచ్చిన అక్కడ వన్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పి వచ్చేసిండు ఆయన. సో హీ స్టూడ్ ఫర్ మీ అండ్ బ్రో. నాకు తెలిసి నేను ఆయన నాకు ఇచ్చిన లీనియన్స్ నేను ఒక్కసారి మిస్యూజ్ చేసినాను ఇప్పటికి అనుకుంటా. ఏంటది? నేను నార్మల్గా ఇబ్బంది పెట్టి రెండోసారి పిలవను ఎవరిని. ఓకే. ఎప్పుడు పిలవను. ఆయన నా కోసం ఆల్రెడీ వచ్చి దమ్కి టీజర్ రిలీజ్ చేశాడు. కానీ నాకెందుకో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాకి నాకు బాలకృష్ణ గారు అంటే ఆ చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇవన్నీ ఇట్లా విజువల్ అలా వచ్చేస్తుంది. మీరు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో చూస్తే నాది కొంచెం లుంగి కత్తి అది ఉంటది కదా. సో రెండోసారి ఆయన ఇంకోసారి అడిగితే కూడా వస్తాడు నా కోసం. ఇంకోసారి అడగను. సో అండ్ చిరంజీవి గారిని దమ్కి టైంలో ఆయనకు డేట్ కుదరక ఆయన రాలేదు. కాకపోతే నా మైండ్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పలానా మనిషి ఈ కాంపౌండ్ అనేది ఈ జనాలు అనుకోకపోతేనే దీన్ని ఏదో ఒక రోజు బ్రేక్ చేయాల్సిందే. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా 50 సినిమాలు చేస్తారు సార్ నేను. నెక్స్ట్ రకరకాల మనుషులు వస్తారు విజిట్ చేయడానికి. వాళ్ళు మనోళ్ళు కాదు, వీళ్ళు మనోళ్ళు కాదు, వాళ్ళని పిలుచుకుంటూ చూసినా అట్లా ఎవడు అనుకోవద్దు. ఆ ఐస్ మెల్లమెల్లగా బ్రేక్ చేసుకుంటూ రావాలి. లేదు సార్, ఇప్పుడు దాదాపుగా కొంచెం మెచ్యూరిటీ ఉన్నోళ్ళు ఆ ఐస్ బ్రేక్ చేసుకుంటూ రావాలి. పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ గారు నేను చిరంజీవి గారిని పిలిచినా అంటే అసలు 1% కూడా మనసులోకి రాదు. వాళ్ళకి రాదు. అరే వీడి సినిమా మా చిరంజీవి సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ సినిమాకి ప్రమోషన్ అవుతుంది. ఇప్పుడు బాలకృష్ణ అయినా కూడా మా బ్రో సినిమాకి బజ్ వచ్చింది, ప్రమోషన్ అవుతుంది అనుకుంటాడు. తారకన్నా కూడా వాడి సినిమాకి బజ్ వచ్చింది, మంచిది, వచ్చారు చిరంజీవి గారు సపోర్ట్ చేయని. కానీ వాళ్ళిద్దరు హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. సో మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అంతే, మీరు కూడా హ్యాపీ ఫీల్ కాండి. కానీ వాళ్ళని మనం అట్లా వేసుకో. కానీ చిరంజీవి గారిని పిలిచినట్టు బాలకృష్ణ గారికి తెలుసారని చెప్పారని మీరు ఏమన్నా తెలుసా అంటే ఇప్పుడు సినిమా చూస్తారు సార్. నాది రిలీజ్ అయినప్పుడే ఫస్ట్ 1 వీక్లోనే ఫ్యామిలీ అందరితో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా బాలయ్య గారు ఫ్యామిలీ అందరితో వచ్చి చూసారు. మొత్తం ఫ్యామిలీ అందరితో కలిసి రిలీజ్ అయిన రెండో రోజే వచ్చి చూసారు. సో చూస్తారు. ఇప్పుడు నా ఫోన్ ఎత్తుతురు కదా అని చెప్పి నేను ప్రతిసారి ఫోన్ చేసి ఇది చేస్తున్నా కదా సార్. మేము నిజంగా మిస్ అవుతున్నప్పుడు 2-3 రోజులకు సరదాగా ఇప్పుడు నేను నా ఇంటర్వ్యూలు ఇస్తూ కింద అఖండ 2 షూటింగ్ అవుతుంటే వెళ్ళి హాయ్ చెప్పి వచ్చేసినాడు. ఆయన మంచి క్యారెక్టర్ జోన్ లో ఉన్నాడు. మంచి జోన్ లో ఉన్నాడు ఆయన ఆ జోన్ లో ఉన్నప్పుడు ఆయన నిజంగా ఆ జోన్ లో ఉంటే లిటరల్లీ ఆయన కూల్ డౌన్ కావడానికే నా కళ్ళ ముందే ఒక 5-6 సెకండ్లు పట్టింది. ఇది అని తెలుసుకోవడానికి. నేను చూసాను సార్, ఆది వీళ్ళందరూ ఉన్నారు సెట్. ఆయన ఏ జోన్ లో ఉన్నాడు అంటే నేను టేక్ ఓకే అనేదాకా నేను వెయిట్ చేసి వెళ్ళి కనిపించా. ఆయన క్యారెక్టర్ జోన్ నుండి 5-6 సెకండ్లు పట్టింది మామూలుగా ఇలా కామ్ డౌన్ అయ్యి బ్రో జోన్కి రావడానికి. ఓ మై గాడ్. సో ఇప్పుడు దాంట్లో నేను ఇవన్నీ చెప్తున్నా. అది కరెక్ట్. ఇప్పుడు బాలకృష్ణ గారి పద్మభూషణ్ పార్టీలో ఒకటైతే మాత్రం బాగా తిరుగుతుంది సార్. ఏది? విపరీతంగా రీల్ అవుతుంది. మీరు బ్యాక్ హ్యాండ్ లో సిగరెట్ దాక్తా. అయ్యో సార్, నేను మానేసి 6 నెలలు అయింది సార్. నేను ఆ రోజు మందు కూడా ఆల్కహాల్ కూడా అసలు నాట్ డ్రింకింగ్ లైక్ బిఫోర్. 6 months అయింది సిగరెట్ మానేసి నేను. ఓకే. నేను సిగరెట్ మానేసి ఆ రోజు ఈయన హిట్ కొట్టిండు. నేను ముందు రోజు కూడా నేను చిన్న సినిమాలో పార్టీ అయితే నేను మా అక్క పోయి కనిపించి హాయ్ నమస్తే బాయ్ అని చెప్పి వచ్చేసిన. ఏం సార్ ఇంత మారిపోయారా మీరు? సార్ ఎవడన్నా పెరుగుతారు కదా సార్. ఇప్పుడు సినిమాలు వేరే ఎక్కువైనాయి, ట్రాన్స్ఫర్మేషన్లు చేయాలని. ఇప్పుడు అంటే కొంచెం పార్టీ మూడ్లోకి వచ్చిండు 10 days నుండి రిలీజ్కి దగ్గరలో కొంచెం చిల్ అయిపోయి అండ్ ఇంకోటి స్ట్రెస్కి లేడీ గెటప్ వేసే పని లేదు కదా. పార్టీ చేసేసి పండుకుంటూ పోతే
పొద్దున్న మళ్ళీ నా రిలీజ్ వరకు కొంచెం ఆ టెన్షన్ ఉంటుంది. సో అది ఆ రోజు ఆమె ఊర్వశి రొట్టెల్లో ఫోన్లో ఆమె వాళ్ళ మేనేజర్ దండం పెట్టాలి వాళ్ళిద్దరికి. నేను అరే ఒక్కసారి ఈరా అని చెప్పి ఇట్లా అన్నా, నేను చూశాను దొరికిపోయినా అనుకున్నా, వెంటనే పడేసా. మళ్ళీ ఇంకోసారి అదే జూమ్ వేసుకొని వచ్చింది. నేను లైక్ 6 నెలలు మానేసి ఆ రోజు కొంచెం ఇట్లా టచ్ చేద్దామని టచ్ చేసినా వెంటనే ఫోన్ నాకు. అందుకే సార్ ఈ మొబైల్ ఫోన్లు అంటే నాకు ఇట్లా ఎక్కడ శత్రువు ఏదన్నా ఉందంటే అందరి చేతిలో ఇప్పుడు కెమెరాలు అయిపోయి. అవును, నేను ఇప్పటికీ చెప్తా, ఓల్డ్ యాక్టర్ సార్ లక్కీ, అసలు గోల్డెన్ పీరియడ్ అది. అవును, కెమెరా అంటే ఒకటే చాలా పెద్ద కెమెరా, దానికి ఖర్చు, దానికి రీలు అన్ని హడావిడి. కోడాక్ కెమెరా అంటే 36 ఫోటోలు వస్తాయి దాంట్లో, దాంతోనే ఫోటో అందరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిల్చొని ఎవడు ఏ ఎక్స్ప్రెషన్ పెడితే అదే ఎక్స్ప్రెషన్. కళ్ళు మూసినా అదే, కళ్ళు తెరిచినా అదే. మాకు ఎప్పుడు ఎవడు ఎక్కడి నుండి పెడుతుండో అర్థం కాదు కెమెరా. ఇప్పుడు నాకు లైలా గురించి మాట్లాడతాం కాబట్టి, లైలా సెట్లోకి ఫస్ట్ టైము సారీ ఇంకా లేడీ గెటప్ అంతా ఫిక్స్ అయినాక ఆ మేకప్కి ఎంత టైం పట్టింది? మీరు లోపలికి ఫస్ట్ సెట్లోకి వెళ్ళినాక మీ రియాక్షన్ ఏంటి? 2.5 hours 3 hours పట్టింది ఫస్ట్ డే. మీకు టీజర్లో లాస్ట్ డేలో గుర్తుందా? నేను కార్లో వస్తుంటే లైసెన్స్ అడిగాడు, లైసెన్స్ లేదంటే కార్ ఎక్కమన్నాడు, కార్ ఎక్కిన తర్వాత దట్ ఈజ్ మై ఫస్ట్ డే. ఓకే, అప్పుడే గెటప్ వేసిందే అప్పుడు నేను. అదే రోజు ఓకే గెటప్ వేసి వ్యానిటీ దిగంగానే ఇంకా వేరే వాళ్ళ చూపులు ఉంటాయి కదా, అందరూ నార్మల్గా చూడటం వేరు, గుచ్చి చూస్తుంటారు అందరూ. సో కొంచెంసేపటికి అర్థమైంది నాకు, ఓకే నేను పెద్ద పనే పెట్టుకున్నా. ఇంకా అది నైట్ సీన్ కొంచెం తక్కువ ఉంది క్రౌడ్. సో నాకు కొంచెం బెటర్ ఏమైందంటే ఆ రోజు మిడ్ నైట్ ట్రాఫిక్ సీన్ అది కదా, కొంచెం సెట్ మీద ఒక 250 మంది 300 మంది ఉండొచ్చు. మెల్లగా సాంగ్ వచ్చింది, సడన్ గా సెట్లోకి రాగానే సడన్ గా 500-600 మంది కనిపిస్తారు, బాయ్స్ గర్ల్స్, సెట్ డిపార్ట్మెంట్, అదే డెకరేషన్. సో ఇది ఆల్మోస్ట్ ఎక్కువ పబ్లిక్ వచ్చినప్పుడల్లా కొంచెం టైం పడుతుంది మెంటల్లీ. సార్ చూసారా, ఆడవాళ్ళు పాపం ఎన్ని రకాల చూపుల నుంచి ఎలా తప్పించుకుంటూ ఉంటారు. అది డెఫినెట్లీ సార్, ఆ విషయం డెఫినెట్లీ నాకు అర్థమైంది సార్. మీరు ఇది యాజ్ ఎ లేడీగా నిజంగా మనసా వచ్చే కర్మన మీరు ఆ గెటప్ వేసినప్పుడు డెఫినెట్గా కూడా మీరు గౌరవించుంటారు. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ వాళ్ళు ఏం గోత్రూ చేస్తారు, ఒక లెవెల్ బాగా స్టేర్ చేస్తుంటే గుచ్చి చూస్తుంటే అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థమైంది నాకు. అర్థమైంది, మీరు కూడా లేడీగా అనుభవించే బాధలు. అవును సార్, ఇప్పుడు ఇది సంబంధం లేకపోయినా ఒకటి అడగాల్సి వస్తుంది. మెన్స్ట్రువల్ పీరియడ్స్ కనుక ఉంటే మెన్కి కూడా పీరియడ్స్, నేను అదే చెప్పాను సార్ మొన్న, మీరు అమ్మాయిగా ఏం గోత్రూ చేసిర్రు అని అడిగితే నేను ఒకటే చెప్పిన, నేను మ్యాక్సిమం గెటప్ వేసుకోగలిగిన, మ్యాక్సిమము ఆ హెయిర్ కానీ హై హీల్స్ కానీ వేసుకోగలిగిన, కానీ ఒక అమ్మాయి పైన నేను 10% కూడా ఏ రోజుకి అర్థం చేసుకోలేము. అర్థం చేసుకోవడానికి ట్రై చేయగలుగుతాం, కానీ అసలు ఆ జోనే వేరు. ఆ జోన్ అంటే నేను మాట్లాడేది మీరు అనే మెన్స్ట్రువల్ పెయిన్సే కాదు, ఒక అమ్మాయిగా పీరియడ్స్ అనే కాదు సార్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ అనుకోండి, టు బి ట్రీటెడ్ ఇన్ సొసైటీ. ఒకళ్ళు తీసి పడేసే విధానం కానీ, ఎందుకంటే నేను ఆ గెటప్లో ఉన్నప్పుడు విశ్వక్సేన్ ఉంటే సెట్ మీద ఒక రెస్పెక్ట్ ఉంటుంది చూసిర్రా, అందరు సైలెంట్గా ఉంటుంది, అది లేకుంటే ఒకసారి అరిచేసా, ఎవరికాడ అరుచుకుంటా అంటే నిల్చుంటే అక్కడ నేనున్నది మర్చిపోయారు నిజంగా. ఒక చులకన భావం వచ్చేసింది. అంటే అర్చేస్తుర్రు, ఫైట్ నడుస్తుంది, నేనేమో ప్యాంట్ షర్ట్ వేసుకున్నట్టు అటు ఇటు పరిగెత్తుకుంటూ అదేమైంది ఇదేమైంది అని అనలేను. నాకే కదలడానికి హై హీల్స్ ఉన్నాయి, ఒక చీర కొంగు పట్టుకొని ఇట్లుండి అటు నడవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది, ఇట్లా తిరగాలంటే కూడా ఫాస్ట్ మూవ్ కాలేను కదా. సో నాకు అర్థమవుతుంది ఇక్కడ వీళ్ళందరూ గ్రాంటెడ్ తీసుకురు నన్ను, లేడీ ఇక్కడ లేడు కదా, వాడు లేడీ కదా అని ఒక గ్రాంటెడ్ తీసుకుర్రు. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మర్యాద తగ్గింది నా మీద అని అర్థమైంది నాకు. ఒక గెటప్లోనే మర్యాద తగ్గిందని అర్థమైంది. నేను అని చెప్పి అరిచి పిచ్చిగా కరెక్ట్ ఇప్పుడు 10 నిమిషాలలో సెటప్ రెడీ కాకపోతే డైరెక్ట్ నేను పోయి గెటప్ మార్చుకొని వచ్చి మీ పని చెప్తాను. క్లారిటీ వచ్చేసి ఉంటుంది అందరికి. ఆ రోజు సాయంత్రం దాకా పని సవ్యంగా జరిగింది. అంటే కొంతసేపు చులకన భావం వచ్చింది. సో నేను ఆ విధంగా అంటున్నా, అదే అర్థమైంది. మనం లెట్స్ నాట్ ఫోకస్ ఆన్ వన్ ప్రాబ్లం, వాళ్ళ పీరియడ్స్ కానీ అది కానీ,
అది కాకుండా వాళ్ళు పోయే మెంటల్ ట్రామా ఒకటి ఉంటుంది, అది మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము సార్. నిజమే పాప. ఒకళ్ళు ఎంత గ్రేట్ వర్డ్ సార్. మీరు లేడీస్కి నిజంగా కూడా మీ సిస్టరు మీ మదరు కూడా ఎలాగా మిమ్మల్ని ఎలా మంచిగా పెంచారు, ఎలాగ వాతావరణంలో ఉన్నారు మీరు అనేది యాజ్ ఎ పక్క ఫ్యామిలీ మెన్ లాగా జెంటిల్మెన్ లాగా మాట్లాడారు ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసరికి. అయితే సార్ కొంచెం కొంట టాపిక్ కూడా ఉంటుంది ఒక లేడీ దానిలోకి వచ్చేసరికి. మీ ఫ్రెండ్స్లో హీరోస్లో కానీ ఎవరైనా అరే మంచిగా భలే కుదిరావని చెప్పి ఏమన్నా బాగా కామెంట్స్ వచ్చినాయి ఏమన్నా ఉన్నాయి? కామెంట్ ఫస్ట్ ఈ బ్రోనే కదా బాలకృష్ణ గారు, ఆయన టీజ్ చేసినంత నన్ను ఎవరు టీజ్ చేయలే. రాత్రి ఒక్కడిని పోకు జాగ్రత్త తిరుగు అది అనుకుంటా. సో ఐ థింక్ అది ఒకటి. తారకన్న కూడా వెన్ ఈ సా వెంటనే ఫోన్ చేసి వదినకి చెప్తుండే, బాబీకి చెప్తుండే, చూసావా ఈడు ఎలా ఉన్నాడు, ఏంటి విశ్వక్ అది అని చెప్పి. ఈ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ చూడంగానే లుక్. వెరీ నైస్, వెరీ నైస్. సో నాకు గుర్తుపెట్టుకునేవి ఇవి వదిలేస్తే మా అమ్మ అక్క వాళ్ళు, సార్ నువ్వు రెడీ అవుతున్నప్పుడు ఒకసారి వీడియో కాల్ చేయమన్నారు. వీడియో కాల్ పెట్టి 2.5 గంటలు నేను రెడీ అవుతున్నా, 2 చైర్లు వేసుకొని తినడానికి పెట్టుకొని చూడు వాడికి అది ఇస్తారు ఐలాండర్ అది ఇస్తారు అని చెప్పి ఇద్దరు 2.5 గంటలు కూర్చొని ఇట్లా చూస్తారు సార్ మా అమ్మ అక్క. ఇంకా లాస్ట్ సాంగ్ షూట్ రోజు ఒక రోజు మ్యాచింగ్ శారీలు కట్టుకొని వచ్చిర్రు. మళ్ళీ ఎప్పుడు కట్టుకుంటారు, ఫోటోలు దిగుదామని వచ్చినామని చెప్పి షూటింగ్కి వచ్చిర్రు. సార్ వీలైతే 2 ఫోటోలు ఇవ్వండి సార్. ఇవ్వాలి సార్, అది అవి ఏం దిగిలో చూడాలి. వాళ్ళు మెయిన్ డాన్స్ చేస్తుండే, అటు ఇటు ఫుల్ చేస్తుండే. మా మమ్మీ షాక్ ఉండే అసలు వీడు ఎట్లా గోతురు చేస్తుండే ఇదంతా అని. చాలాసేపు నేను ఏమైందమ్మా అట్లున్నావు, డల్ ఉన్నావు, ఏమైనా ఫీల్ అవుతున్నావా అది ఇది అంటే, కాదురా ఎట్లా భరిస్తున్నావురా నువ్వు అది అంటే. కానీ అదే సార్ నాకు కూడా ఇప్పుడు మీరు రమ్మంటే ఇంటర్వ్యూకి కొంచెం తప్పని స్నానం చేసి కొంచెం జుట్టాలు దువ్వుకొని అలా వచ్చేస్తే అయిపోయింది. కానీ ఎన్ని రకాలు ఉంటాయి సార్, ఐలైనర్స్, మేకప్లు, జుట్లని, అదని ఇదని. మీరు ఫస్ట్ దిగుతారు కదా సీను, ఆ కార్లోంచి దిగ్గానే అందరూ చూసే చూపులు ఉంటాయి కదా సార్, అసలు అమేజింగ్ అనిపించింది. ఫ్యాంటాస్టిక్. నాకు తెలిసి మేము మా మీటర్ కరెక్ట్ ఉందాం, మేము ఆ మీటర్ జనాలకు అంటుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బి అ మెమరబుల్ ఫిల్మ్. ఎంజాయ్ చేస్తారు సార్. ఎందుకంటే డెఫినెట్గా మనం చూస్తున్నాం మిగతా సినిమాలు మీరు ఎంతమందిని కొట్టినా ఫైట్ మాస్టర్ చేసి ఉంటారు లేరా అనుకునే మైండ్. సోను మోడల్ని కూడా ఎంజాయ్ చేస్తారు సార్. సోను మోడల్ని కూడా నేను చెప్తాను. సోను మోడల్ని కూడా మీరు ఇంకా మిక్స్ ఆఫ్ మీకు చిన్న పాతార రవితేజ, ఈడియట్, ఈ టపోరినెస్ ఉంటుంది కదా. అవును, ఎంత ఉంటావు 54 ఉంటావు అని చెప్పి మాట్లాడితే అంత వయసు అయిపోయినట్టు కనిపిస్తున్నానా, ఐఎమ్ జస్ట్ 20. నేను ఆడవాళ్ళ ఏజ్ గురించి మాట్లాడాను, బరువు అని చెప్పి. సో అట్లా టపోరీ ఒకడు ఉంటాడు కదా, అట్లా టపోరీగా ఉన్నోడు లవ్ స్టోరీ. అది కూడా ఇవన్నీ మీకు బోనస్. మీరు డైరెక్ట్ లైలాని ఎంజాయ్ చేద్దామని వస్తారు థియేటర్. సోనుకి రెడీ లేరు మీరు. అవును, సోను అనేటోడు మీకు థియేటర్కి వచ్చిన తర్వాత అమ్మ వీడు భలే ఉన్నాడు కదా అని చెప్పి కనెక్ట్ అవుతాడు. అది మెయిన్. అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అవును, దీన్ని ఆలోచించి నరేష్ గారిని, రాజేంద్ర ప్రసాద్ గారిని, కమల్ హాసన్ గారిని ఆలోచించిన వాళ్ళందరికీ సోని ఇప్పుడు ప్లస్. అవును, 100% ఇది యాడ్ అవుతుంది. సోను క్యారెక్టర్ చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. కానీ ఇప్పుడు సరే అంటే మీరు ఒక సపరేట్ సినిమా సోను స్పిన్ ఆఫ్ లో చూడొచ్చు. మైండ్ సెట్ అంటే ఇప్పుడు లైలా గెటప్ నుండి వీడు లాస్ట్లో మళ్ళీ సోను అయింది అనుకుందాం. కాకపోతే మీరు సోనుని మళ్ళీ ఎంజాయ్ చేస్తారు. సోనుకి స్పిన్ ఆఫ్. ఓకే. డిసిప్లిన్ ఉంటేనే ఉంటాం సార్ సినిమాలో. డిసిప్లిన్ లేకపోతే కాదు. నువ్వు డిసిప్లిన్ లేకపోతే నీకు ఏ శత్రువు అవసరం లేదు, తప్పటప్పుడు పడిపోతావు, నీకు నువ్వే శత్రువు అంతే. డిసిప్లిన్ లేకపోతే పడిపోతావు. నేను ఎంత చేసినా కూడా నేను సెట్కి మర్యాద ఇవ్వడం కానీ, సెట్లో తప్పుడు పనులు చేయడం కానీ, పోయి టైంకి సరిగ్గా రాకపోవడం, టైంకి రాకపోవడం అంటే స్కూల్లో చేసినట్టు 1 గంట లేట్ పోతానేమో, బట్ అది కొట్టేస్తాం ఫలక్నామా ఎక్స్ప్రెస్ లెక్క. అది తీసేసుకుంటారు, 1 గంట లేట్. ట్రైన్ లేట్గా వస్తుంది కానీ కొట్టేస్తుంది. ఎందుకంటే తిరిగిపోను నేను. సెట్కి వచ్చిన తర్వాత క్యారవాన్ పోను. సెట్కి వచ్చిన పోపుది కూడా కాదు, నాకు క్లాస్ట్రోఫోబిక్ అవుతుంది 4 గోడల మధ్యలో ఉండడు. షార్ట్ లేదంటే కూడా అక్కడ కూర్చోవడం, మళ్ళీ జెల్ సెట్ చేసుడు. నేను సెట్లో యాక్టర్ ఉన్నప్పుడు సెటప్ ఫాస్ట్గా అవుతుంది సార్. ఇప్పుడు లంచ్ బ్రేక్ అయింది, నేను సెట్ రెడీ అయినప్పుడు దిగుతా అంటే ఒక టైంకి షార్ట్ పడుతుంది. నేను పోయి ఉత్తి చేరేసుకొని కూర్చున్నా అనుకోండి, హీరో వచ్చిన సెట్లకు అని చెప్పి మిగిలిన పనులు ఫాస్ట్గా అవుతాయి. సో ఆ మిగిలిన కవరేజ్ చేసుకుంటా పొద్దున్న సిగ్గు లేకుండా 1 గంట లేట్ పోతారు. ఎందుకంటే వర్కౌట్ చేసుకొని కూడా పోవాల్సి వస్తుంది. వర్కౌట్ మిస్ కాలేము, కొంచెం బాగా కనిపించాలని ఉంటుంది. నాదేంటంటే ఫుడ్ చూస్తే లవ్ అయిపోతాను, తినక్కర్లే. నాకు తినిపించడం ఇష్టం. అందరూ ఫుడ్ అనుకుంటారు కానీ నేను తినేది తక్కువే, తినిపించేది ఎక్కువ. ప్రేమ ఎక్కువ ఉంటుంది మీకు.
తినిపి నాకు సార్ థెరప్యూటిక్ అనిపిస్తుంది సార్. బ్రేక్ డే ఉంటే నేను ఇంటికి ఫ్రెండ్స్ని పిలిచి వండి అది తిన్నప్పుడు నాకు ఇష్టం. బాగా వండుతారా సార్? నేను విత్ ఇఫ్ నాట్ యాక్టర్ షెఫ్ అవుతుండే సార్. ఓ లైక్ ప్రొఫెషనల్ షెఫ్. నేను లెబనీస్ వండుతా, గోవన్ వండుతా, ఇటాలియన్ వండుతా, నేను మెక్సికన్ వండుతా, ఆంధ్ర తెలంగాణ క్యూజిన్ వండేస్తా ఈజీగా. నేను చెన్నై బిర్యానీ చేస్తా, నేను రాజస్థానీ క్యూజిన్ చేస్తా, ఎవ్రీథింగ్ లైక్ పర్ఫెక్ట్ చేస్తా. ఓ పర్ఫెక్ట్. యా నాకు మంచి కొంచెం ఇంకా వెల్ ఆఫ్ సెటిల్ అయిన తర్వాత ఐ వాంట్ టు ఓపెన్ మై ప్లేస్ విత్ ఆల్ మై రెసిపీస్. సూపర్ సార్, సూపర్. వీఆర్ విత్ యూ దట్ టైం. యా బాలకృష్ణ నేను అడిగిన క్వశ్చన్లో అది అన్స్టాపబుల్ లేదు సార్. అన్స్టాపబుల్లో ఆ రోజు దాకా నాకు ఇట్లా షేక్, నేను ఇట్లా లోపలికి కూడా పోతున్నాం, ఏందో అసలు ఏమవుతుందో అని ఉండే. బట్ నేను ఈ ఏజ్ వచ్చిన తర్వాత అంటే నాకు కొత్త ఫ్రెండ్స్ ఎవరు కాలేదు. ఇంకా ఒక టైం తర్వాత ఫ్రెండ్షిప్ బంద్ అయిపోతుంది మనకి. 24-25 తర్వాత కొత్త వాళ్ళు వస్తే కూడా మిగిలిన వాళ్ళు రివ్యూ ఇచ్చేస్తాం. మనకి మిగిలిన 7-8 మంది వాడితో చూస్తుండు, వాడు వద్దు అని 2-3 అనగానే మనం దూరం పెట్టేస్తాం. సో వాడు వచ్చి అందరికి నచ్చితేనే వాడు సర్కిల్లో జాయిన్ అవుతాడు. కరెక్ట్. కొత్త ఫ్రెండ్స్ అలా జాయిన్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఇంకా చాలా తక్కువ ఉంటారు. సో నాకు సడన్గా లైఫ్లో అంటే లెజెండరీ ఫిగర్ నుండి ఏంది ఒక క్లబ్లో కానీ మేము ఎక్కడ ఉంటే జై బాలయ్య అని షౌట్లు అందరు విని ఆ పదం ఎవరైతే ఉన్నారో ఆ మనిషిని కలవనికే పోతున్నాం అని అక్కడ ఏంది సార్ బాండింగ్. అది దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ హ్యాపెండ్. జస్ట్ ఓన్లీ 2 years బ్యాక్, దట్స్ ఇట్. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా అది అమేజింగ్ బాండింగ్. అది ఫ్రెండ్షిప్ డే రోజు మార్నింగ్ ఫస్ట్ కాల్ సార్. నేను ఎంత ఎమోషనల్ కావాలి సార్. గ్రేట్ అండి. ఫ్రెండ్షిప్ డే రోజు మార్నింగ్ సార్ నాకు గూస్ బంప్స్ వచ్చినాయి సార్. మీరు ఫ్రెండ్షిప్ డే రోజు మార్నింగ్ ఫస్ట్ కాల్ సార్. బ్రో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటే నాకు అల్లలో నీళ్ళు తిరుగుతుండే. నిజమే సార్. నేను మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మీ ఇది ఒక బతుక, మీరు మనుషులా అని చెప్పి తిట్టినా సార్. బాలకృష్ణ గారు మీ ఫ్రెండ్స్ అందరిని తిట్టించారు. సో అది ఉండే. సో దిస్ ఐ ఫీల్ దిస్ ఈస్ అనదర్ అచీవ్మెంట్ అపార్ట్ ఫ్రమ్ మై సినిమాలు హిట్లు ఫ్లాపులు. ఇది కాదు లైఫ్లో నీ అమ్మ గెలిచినాం అనిపిస్తుంది. నిజంగా గెలిచారు సార్. ఎందుకంటే 50 years సార్, 50 years ఈజ్ ఇన్ టు కెమెరా. ఆయన ఇండస్ట్రీ హీరో, వాట్ నాట్ ఈజ్ అ లెజెండరీ యాక్టర్ సన్. ఫైట్ సార్, లారీ మీదకి వెళ్ళి పడిపోయా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. లారీ మీదకి వెళ్ళి పడిపోతే అయిపోయింది నా పని. 3 సంవత్సరాలు అనుకున్నా. లారీ మీద మ్యాట్ లేసి ఇంకా హైట్ లేపినాం. లారీ మీదకి వెళ్ళి డైరెక్ట్ రోడ్డు మీద పడ్డా. అబ్బా, ఏది మ్యాట్ లేదు, డైరెక్ట్ రోడ్డు మీద మోకాల మీద పడ్డా. నాకు 2 సంవత్సరాలు నెక్స్ట్ బెడ్ మీద ఉన్నట్టు, అదే ఆ సెకండ్ సినిమాలు క్యాన్సిల్ అయిపోయినట్టు, ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడుతున్నట్టు, ఈ సినిమా ఆగిపోయినట్టు, ఇవన్నీ తిరిగినాయి నాకు మైండ్లో. అంతే కదా సార్. ఒక సెకండ్ అలా లేచా. ఫస్ట్ నడవాలి, మెల్లగా నడుచుకుంటూ చూసా. ఎందుకంటే నేను ఇరిగిపోతే మళ్ళీ ఇంకెక్కువ ఇరిగిపోగలను. అవును, నడవడానికి వచ్చింది. నా కారు ఎక్కి డైరెక్ట్ పోయి ఎక్స్రే తీపించారు. ఏం కాలేదు సార్ బోన్కి. నా ప్లాస్టిక్ చైర్ మీద ఇట్లా కాలు పెట్టి కవర్లో ఐస్ పెట్టి దీన్ని మోకాల మీద పెట్టి అట్లా ఉన్నా సార్. ఏమన్నా అయ్యి ఉంటే ఏంది పరిస్థితి అని. అంటే ఎవ్రీడే ఈజ్ నాట్ సండే రా విశ్వక్ అని చెప్పుకున్నా రోజు. కరెక్ట్. నీకు ఎంత నన్ను ఉండొచ్చు గులా. అదేంది మేము రన్నింగ్ లారీ మీద వితౌట్ రోప్స్ చేద్దాం ఫైట్ అని చేస్తున్నాం. అది సార్ ఏంటి సార్ అది మీరు ఇప్పుడు చెప్తుంటే నాకే వింతగా ఉంది. ఇట్లాంటి టెక్నాలజీ ఉన్న టైంలో మీరు ఎలాంటి హీరో సార్. సో నాకు 7ంటికి ఫోన్. ఫస్ట్ టైం అంత ఎనర్జీ ఉన్న వాయిస్ డల్గా, బ్రోది ఐఎమ్ వరీడ్ అమ్మా అని చెప్పి, నీకేమవుతుంది, నీకేం కాదు, నేను లవ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు, నీకు ఏం కాదు అది అని చెప్పి. దట్ వాజ్ ఎమోషనల్ మూమెంట్ వెన్ యూ కాల్డ్ మీ. సూపర్. సో నేను ఇది ఇక్కడ అనిపిస్తుంది సినిమా హిట్ ఫ్లాప్ అవి అన్నీ ఒకటి, అది వేరే పార్ట్ ఆఫ్ ద పార్సల్ ఆఫ్ ద సినిమా కదా. ఇది సంపాదించుకోలేడు ఎవడు, ఏదైతే సంపాదించుకున్నా ఇది సంపాదించుకోలేడు ఎవడు. గ్రేట్ సార్. అది అనిపిస్తుండే ఆ రోజు. ఎందుకంటే నాకు కన్సర్న్ ఈ ఫ్యామిలీ నుండి వచ్చింది, 2-3 ఫ్రెండ్స్ నుండి వచ్చింది, మా టీం నుండి వచ్చింది. ఆయన హౌస్ ఆయన సో వారం తర్వాత షూట్కి వెళ్తే 7 అయిపోయింది, 7:30 అయిపోయింది, పిలవట్లేదు షార్ట్కి. ఏమైందిరా అంటే, బాబు నీకు 8:20కి ముహూర్తం పెట్టారు, ఏం జరగద్దని, నువ్వు 8:20కే కెమెరా ఫేస్ చేయాలంట షార్ట్ అని. నాకు తెలియకుండా బ్యాక్ ఎండ్ ఇది సెటప్ చేసినుండే. గ్రేట్ సార్ నిజంగా. సో 8:20కి పోయి ఫస్ట్ షాట్ ఇచ్చినుండే ఫైట్ది. అండ్ అదే రోపులు లేకుండా ఫైట్ ఫినిష్ చేసినుండే. కంటిన్యూ చేశారు. రన్నింగ్ లారీలో డ్రైవింగ్ సీట్ నుండి మీదకి ఎక్కేశారు.
కానీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' దగ్గరికి వచ్చేళ్ళకి నేనైతే చాలా అంటే విశ్వక్ నెక్స్ట్ రౌండ్‌కి వెళ్తున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు ప్రమోషన్స్ అంటారు కదా సార్. జాబ్స్‌లో అయితే ప్రమోషను, మూవీస్‌లో అయితే నెక్స్ట్ రేంజ్, అదే నెక్స్ట్ బడ్జెట్, నెక్స్ట్ బ్యారియర్‌కి వెళ్తున్నాడనే ఒక ఫీలింగ్ ఉండే. అది ఎందుకో మీరు మిస్ అయ్యారేమనిపించింది. సెకండ్ హాఫ్ మిస్ అయ్యారా? నాకు అది ఏందో సార్, అక్కడ సెకండ్ ఇక్కడ ఫస్ట్ రెండు బ్యాక్ టు బ్యాక్ గ్యాంగ్సే మెకానిక్ చూడు. అవును. నాకు తెలిసి నాకు కొన్ని లెసన్స్ పెండింగ్ ఉండే సార్, ఆ లెసన్సే ఇవి. కొన్ని పాఠాలు పెండింగ్ ఉండే. సో సార్ సరిగ్గా చదువుకోలేదు కదా స్కూల్లో, పెద్ద హడావుడి చేసి అంత చేయలేదు కదా సార్. సరిగ్గా చదువుకోలేదు కానీ మ్యాథ్స్లో తోపు ఉండే సార్. మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ప్రాబ్లం అయిపోగానే మిగిలిన 10 ప్రాబ్లం ఫినిష్ చేస్తుండే నేను. అదే ఎట్లాగా అంటే ఈ మనకి ఉన్న మిడిల్ క్లాస్ లెక్కలన్నీ కూడా అందులోకి వచ్చేసి ఉంటాయేమో. ఏమో సార్, మ్యాథ్స్ ఒక్కటి నాకేందో అది క్లాస్లో కొంచెం షో ఆఫ్ అంటే మ్యాథ్స్ వచ్చంటే అంటే పక్కన మనం మ్యాథ్స్ సార్ ఏం చేసేస్తారంటే సార్ ఫస్ట్ మనం చెప్పిన ఆన్సర్లను రాసేస్తాడు, క్లాస్ కోసం క్లాస్ స్పీడ్లో సాల్వ్ చేస్తుంటాడు కదా. అవును. ఇది అది టాలీ కాగానే టిక్ 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 టిక్. మ్యాథ్స్ మిగిలినవన్నీ డైరెక్ట్ ఫుట్పాత్. అంటే ఇప్పుడు డైరెక్ట్ ఫుట్పాత్ సార్. అయితే ఇప్పుడు చాలా టెక్నాలజీ మారుతుంది, చాలామంది మనల్ని కలవాల్సి వస్తుంది, మనం కలవాల్సి వస్తుంది. ఎలా అడాప్ట్ చేసుకుంటారు మీరు? సార్ నేను జర్నలిజం చదివినా సార్, ఓ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం స్టూడెంట్. నేను పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ ఇప్పటికీ పెండింగ్ ఉంది నాది, అది యాబ్సెంట్ అవుతున్నా. ఎందుకంటే నా జీవితంలో సప్లిమెంటరీ డబ్బులు కడతా కరెక్ట్ ఆ ఎగ్జామ్ రోజే నా జీవితంలో ఏదో అద్భుతమైన థింగ్ జరుగుతుంటుంది. ఇంకోటి ఓకే, అంటే చిన్న పని కాదు నీకు, ఇంకో పెద్ద పని ఉంది అనుకోని. అండ్ ఇప్పుడు పోతే అసలుకే కాపీ కొట్టి నేను అందరు నన్నే చూస్తారు, అర్థమవుతుంది. అందుకే నేను ఇంకా ఓట్లేను. కాపీ కొడతారు ఎట్టాగు. సార్ అయితే అయిపోతుంది. మీ పాయింట్లో మొత్తం లైఫ్లో ఇంతకంటే బ్యాడ్ లేదు నా లైఫ్లో అనుకున్న సంగతి ఏంటి? ఎప్పుడు లేదు సార్. ఇంతకంటే అద్భుతమైన లైఫ్ లేదు అనుకున్న సంగతి ఏంటి? బ్యాడ్ లేదు అనుకున్నదైతే లేదు సార్, బై గాడ్స్ గ్రేస్, టచ్ వుడ్. ఎందుకంటే దేవుడు మంచి లైఫ్ ఇచ్చినప్పుడు దానికి మళ్ళీ మనం సింపతి యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ చేసుకోవద్దు. వద్దు. సో బై గాడ్స్ గ్రేస్ మా మమ్మీ డాడీ నిత్యాన్నదానం చేస్తుంటారు. మా మమ్మీ ఉన్న కాడ ఇంటి చుట్టుపక్కల అందరికీ ఏదో ఒక సాయం చేస్తుంటారు, మా డాడీకి తెలియకుండా. అది చూస్తూ పెరిగినండి నేను. మా అమ్మ ఎవరికైనా దానం ఇచ్చేసినాం ఉన్నదంతా అంటే ఫస్ట్ వచ్చి షబాష్ బెటర్ అంటది, కానీ ఏంద్రా మనకు లేకుండా చేసినాం అనేది. సో నేను అట్లాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగినోడిని. నాకు తెలిసి ఆమె చేసుకున్న మంచి చాలాసార్లు కాపాడింది నన్ను. ఒక కార్ యాక్సిడెంట్ కావచ్చు, ఒక కాలేజ్లో గొడవలు కావచ్చు, ఫైట్లు కావచ్చు, చాలాసార్లు ఎడ్జ్ దాకా వెళ్ళినా నేను. ఆ ఎడ్జ్ దాకా వెళ్ళినప్పుడు కాపాడింది నాకు తెలిసి మా పేరెంట్స్ చేసిన మంచి, వాళ్ళు చేసే నిత్య అన్నదానం కావచ్చు, హెల్ప్ కావచ్చు, వాళ్ళు చేసే పూజలు కావచ్చు, ఏమన్నా. సో నేను ఎప్పుడు నా లైఫ్ చేంద్రా బాబు ఇంత ఇట్లుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు సార్. టచ్ కూడా ఆ రోజు రాదు, ఇంతకుముందు రాలేదు. సినిమా ఎవరు చూసారు సార్? లైలా సినిమా ఇప్పటి వరకు మీరు బాలకృష్ణ గారు, సిద్ధు జొన్నలగడ్డ గారు ఏమైనా చూసారా? లేదు సార్, నేను ఇంకా పోస్ట్ మొత్తం ఫినిష్ అయ్యేదాకా ఎవరికి ఏమి చూపించలేదు ఇంకా. ఓకే. బట్ బ్రో నేను చెప్తుండే నా సినిమా చూస్తాను. సో నా మ్యాక్సిమం 4-5 days సినిమా చూసినప్పుడు మళ్ళీ ఆ గెటప్లో రమ్మంటాడు ఆయన. ఆ గెటప్ నాకు తెలిసి మళ్ళీ వేసే రోజు రావాలి సార్. అంటే ఎందుకంటే ఎందుకు మీరు ఆ టాలీ చేసుకోండి, అర్థమైంది. వాళ్ళ గెటప్ మళ్ళీ వేసే రోజు రావాలి. లైలా 2 వస్తాను అంతే వేసే రోజు రావాలి. అదే అండర్స్టాండ్. జనాలు మిస్ అవ్వాలి. కానీ సార్ కొన్ని సినిమాలు మనకు తెలియకుండానే మన పాకెట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. మీ పాకెట్లో నుంచి వెళ్ళిపోయిన సినిమాలు ఏమన్నాయి సార్? మీకు తెలియదా సార్? నేను మాట్లాడితే జర్నలిస్ట్ మాట్లాడినట్టు, మీరు మాట్లాడితే హీరో విశ్వక్ మాట్లాడినట్టు. కానీ నేను మాట్లాడితే నేను అందరితో మాట్లాడినట్టు డైరెక్ట్. అందరికి తెలిసిందే అడిగినా నేను, మీకు తెలీదా అని. చెప్పండి. నాకు తెలిసి సార్ ఏమో సార్, నాకు అది ఇప్పుడు వేరే దగ్గర నడుస్తుంది, దాని గురించి మాట్లాడడం కూడా తప్పు కాదు. మనం దానికి ఇంకొక కొత్త ఎనర్జీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. బ్యాడ్ ఎనర్జీయో, గుడ్ ఎనర్జీయో, డౌట్ఫుల్ ఎనర్జీయో ఏదో ఇచ్చిన వాళ్ళం అవుతాం. అది చేస్తూ మర్యాదగా వేరే వాళ్ళ డెసిషన్ని, మేబీ నేను నిర్మాతను అయితే ఆ పని చేయను. సో అండ్ నాకు తెలిసి నా నిర్మాతలు కూడా ఎవరు ఆ పని చేయరు. ఇప్పుడు సార్ మీకు ఇంత నాలెడ్జ్ వచ్చేసింది కదా, సడన్గా సినిమా మార్కెట్ చాలా హై వెళ్తే చాలా ఊహించిన నెంబర్కి వెళ్తున్నాం. పడిపోతే అసలు మనం ఊహించిన స్థాయికి పడిపోతున్నాం. సినిమా ఎస్పెషల్లీ తెలుగు సినిమా వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా కష్టాల్లో ఉంది సార్ సినిమా. మీరు దీనికి ఏమంటారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏం లేదు సార్, జాగ్రత్త తీస్తున్నారు సినిమాలు. కొంచెం ప్యాషన్ ఉన్న వాళ్ళే రావాలి. ఆ వ్యాపారం చేద్దామని, ఉత్తి వ్యాపారం చేద్దామని వస్తే
ప్యాషన్ ఉండి వచ్చి నీకు వ్యాపారం చేయడం రావాలి. నీకు గుర్తి వ్యాపారం చేద్దామని వస్తే మాట చెప్పుతుంది. మీరు ప్రొడక్షన్ చేసినప్పుడు మీ గురువు గారు ఎవరు సార్? అంటే ప్రొడక్షన్లో వీళ్ళలాగా చేయాలని ఒక ఆదర్శంగా తీసుకునే మనిషి ఎవరు? ఎవరు లేరు సార్. డాడీ నేనే కాన్షియస్గా దగ్గర ఉండి 1-4 సార్లు అనుకుంటుండే ఇక్కడ అదైతుంది. 2 సార్లు దమ్కి కొంచెం ఓవర్ అయింది, ఎందుకంటే వడ్డీలు ఎక్కువ పడిపోయింది. కొంచెం రిలీజ్ డీల్ అయ్యేసరికి వడ్డీలు ఎక్కువ. హీరోలు అయిపోయినాక కూడా అప్పులు వడ్డీలకు తీసుకొచ్చి సినిమా తీయటంలో ఉన్న అర్థం ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. నాకు తెలిసి ఇండస్ట్రీ మొత్తం అదే రన్ అవుతుంది సార్. నాకు తెలిసి అది ఇట్స్ ఎ సిస్టమ్. అది అదేదో ఇవాళ వచ్చింది కాదు, అది మ్యాథమెటిక్స్ అట్లనే ఉంటుంది. అది ఎందుకంటే లెక్క కరెక్ట్గా అక్కడ రౌండ్ ఆఫ్ ఉంటుంది. అయితే మీరు మ్యాథమెటిక్స్లో తోపు కాబట్టి ఈ మ్యాథమెటిక్స్ అన్ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారా? బ్యాలెన్స్ చేసుకొని చేస్తుండే. అండ్ దమ్కి ఓవర్ అయింది కానీ అంతకంత తెచ్చిపెట్టింది. అంటే 2 సార్లు లాస్ కాలేదు నేను. సార్ హానెస్ట్గా దమ్కిలో మీకు 50% పోయిందనేది బయట రూమర్. నేను నాకు 100% తెలుసు, బయట రూమర్. నేను సినిమా చూసారే, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ బాగానే ఉంది కదా అనుకున్నా. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో జర్నలిస్టిక్గాను క్రిటికల్గా కాదు, ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంత కనెక్ట్ అవుతున్నారు, ఎన్ని థియేటర్లు చేస్తుంది? లేదు దమ్కి డెఫినెట్లీ నాకు మొత్తం సేఫ్, నో లాస్ నో ప్రాఫిట్లో క్లోజ్ అయింది. అండ్ హై బడ్జెట్ అయింది కాబట్టి ఇప్పుడు నాకు నేను జల్దీ రిలీజ్ చేసి ఉంటే ఆ వడ్డీలు నాకు ప్రాఫిట్లో కనిపించేవి. కానీ అర్థమైందా? అర్థమైంది, నాకు అర్థమైంది. జల్దీ రిలీజ్ అయి ఉంటే ఆ పడ్డ వడ్డీలు నాకు ప్రాఫిట్లో కనిపించేది. అర్థమైంది. అంటే సార్ ఇప్పుడు మీరు ఒక దగ్గర మీరు పనిచేస్తా అన్నప్పుడు ఒక దానిలో ఏదో ఒకటి ప్రాఫిటే రావాలి. మీకు సంబంధించి విశ్వక్సేను ప్రశాంతంగా కథ విని సినిమా హీరోగా 40 రోజులు డేట్లు ఇచ్చి పని చేసేసుకుంటే నెలకి 3 సంవత్సరానికి 3 సినిమాలు తీసి 3 ఇంతలు పక్కన పెట్టేయచ్చు అనే మైండ్ సెట్ మీకు ఎందుకు రావట్లేదు? అవును సార్, అందుకే నేను 4-5 సంవత్సరాలకు ఒకసారి కదా ప్రొడక్షన్. కానీ మళ్ళీ ఇప్పుడు కల్టన్ ఒక పని పెట్టుకుంటున్నా. అదే పెట్టుకున్నారు, నాకు తెలుసు. చాలా పెద్ద పని పెట్టుకున్నారు ఈసారి. పెద్ద పని పెట్టుకున్నా, కాకపోతే ఇది అంతా అవుట్ ఆఫ్ లవే సార్ సినిమా మీద. నాకు అదేదో ఇంట్యూషన్ లోపల ఒకటి ఉంటుంది సార్. ఒక శుక్రం పోతాం సార్ అందరూ లాంగ్ లైఫ్ అంటారు, నాకు తెలిసి షార్ట్ లైఫ్ ఇది. దాంట్లో ఎన్ని రకాలుగా బతికినాం, ఎంత బాగా బతికినాం అన్నదే ఉండదు. ఆ రోజు ఎంత ఎంజాయ్ ఎందుకంటే కిక్ నువ్వు నీకు ఒక దగ్గర కిక్ వస్తుంది అని నీకు తెలిసినప్పుడు చేసుకోవాలి కిక్ కోసం పని. ఇప్పుడు అది లేకుండా ఒక ప్యాటర్న్లో బతకడం కష్టం. సార్ హూ ఇస్ ద కాంపిటేటర్ సార్? మీ కాంపిటేటర్ ఎవరు? ఎవరు లేరు సార్. అంటే నేను ఇప్పుడు కాంపిటేటర్ అంటే నేను డైరెక్ట్ నేను ఎప్పుడూ ఒకరి పేరు చెప్పాను, ఎందుకంటే మేబీ మన కోసం దేవుడు అంతకంటే పెద్దది రాసి పెట్టుంటాడు. రైట్. మనం ఒక దగ్గర బ్యారిగేట్ వేసుకునే బదులు. బట్ నాకు ఒకటి అంటది, ఇండియాలో పెద్ద పేరు కావాలి, కాకపోతే అది రేపే కావద్దు, రేపే చేయాలని తుత్తరలేదు నాకు. కానీ భారతదేశంలో మనం తెలియనోడు ఉండొద్దు, భారతదేశంలో గొప్ప పేరు రావాలి. ఆల్రెడీ భారతదేశం మొత్తం మీకు తెలుసు, మీ సినిమా డబ్బింగ్లో. ఇట్లా కాదు సార్, ఇట్లా కాదు. ఎట్లా అది ఉంటుంది సార్. నేను అందుకే ఒక పేరు చెప్పాను, ఎందుకంటే ఒక పేరు చెప్పినాం అనుకోండి మేబీ దేవుడు దానికంటే ఎక్కువ రాసి ఉంటుంది మనకి. అందుకని ఆ పేరుతో ఆగొద్దు. ఎందుకంటే మనకు ఒక స్వార్థం ఉంది మీకు. ఉంది. వెరీ నైస్. ఉండాలి సార్, మనిషికి స్వార్థం ఉండాలి. అండ్ ఇంకోటి, మనకి ఎక్కడికి వెళ్ళాలో రూట్ తెలియకపోతే ఎటు పోతాం సార్. మరి అట్లీస్ట్ నీకు డెస్టినేషన్ తెలిస్తే ఆ పాయింట్ ఉండాలి, టార్గెట్. అది ఎవరికి షేర్ చేసుకో, కళలానే ఉండాలి. మనకి ఉంటే చాలు, మనకి అట్లీస్ట్ డ్రైవ్ చేయడానికి ఉంటుంది. మనం ఏ సినిమా కంటే బెటర్ సినిమా చేయాలి, మనం ఏ పాయింట్కి రీచ్ కావాలి, ఇవి రెండు ఉంటే డ్రైవ్ ఫామ్ చేసుకుంటే. కానీ ఒక విజువల్ కోసం ఒక్కోసారి కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సార్. కానీ మన మీద జరిగే బిజినెస్ కానీ, మన స్థాయి బిజినెస్ కానీ అది కాదు. మరి అలాంటి కళ నేను అది బిలీవ్ చేయను సార్. ఎందుకు చెప్పాలా? ఇప్పుడు మొన్న నేను షాక్ అయిన అర్జున్ రెడ్డి బడ్జెట్స్ గుడిని. ఆయన 3లో తీశాడు అది. పెళ్లి చూపులు 65 లక్షల్లో తీశారు. కరెక్ట్. నేను ఫలక్నామా దాస్ 2.8లో తీశారు. కరెక్ట్. సో ఇవి విజువల్ రాలేదా మీకు? వచ్చింది. విజువల్ కంటే సార్ ఎమోషన్. యానిమల్ చూడండి సార్, యానిమల్ ఏం సీజీలు చూసారు మీరు? గన్తో వేలవడం తప్ప మీరు ఏం చూసారు? మీరు పట్టుకుంది ఎమోషన్. అంతే, ఎమోషన్ పట్టుకోవాలి. ఇప్పుడు కాంతారా చూసిరు మీరు, కాంతారా వాజ్ మేడ్ ఇన్ హౌ మెనీ క్రోర్స్. సో అది బిలీవ్ చేయాలి. దాని మీద డిపెండెన్సీ పడిపోయినావంటే నీకు చేత కాదు అది. ఓకే, ఐ అండర్స్టాండ్. నాకు ఇప్పటికి ధైర్యం ఏముంటుంది అంటే, మార్కెట్ డౌన్ అప్ వదిలే, నువ్వు నన్ను కిందేస్తే మళ్ళీ నాకు 4 కోట్ల రూపాయల సినిమా తీసి ఎట్లా హిట్ కొట్టాలో తెలుసు నాకు ఈరోజు.
నా పాయింట్ కూడా అది. అదే తీయొచ్చు సార్, 4-5 కోట్లలో ఈ రోజుకి చరిత్ర సృష్టించే సినిమాలు తీయొచ్చు. కానీ ఎందుకు తీయట్లేదు సార్? సార్ దానికి ఒక ప్రిపరేషన్ ఉంటుంది సార్. ఇప్పుడు మేము టకటక సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాం కదా, దానికి అన్ని సెటప్లు రెడీ, సగం సెటప్లు రెడీ అయ్యి ఉంటాయి. ప్రొడ్యూసర్, డైరెక్టర్ వాళ్ళు డిసైడ్ అయ్యి ఉన్న సినిమా మనం జాయిన్ అయిపోతాం, మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు మార్కెట్ ఉన్నప్పుడు కూడా నేను ఇప్పుడు 4 కోట్లు తీస్తా అని పోవడం కరెక్ట్, అది ఫూలిష్నెస్. అది 100% ఫూలిష్నెస్. ఇప్పుడు నేను ఏం ప్రూవ్ చేసుకోనికే, రైట్, సిచ్యువేషన్ వచ్చినప్పుడు చేయగలుగుతాం. కానీ లేదు, మీరు మార్కెట్ గురించి కూడా చాలా అవగాహనతో మాట్లాడుతున్నారు సార్. వెరీ మచ్ ఇంప్రెస్. ఎందుకంటే నేను రఫ్గా మాట్లాడే విశ్వక్సేన్ మీడియాలో కనబడతాం అవి చూసినాను, కానీ యు ఆర్ సచ్ ఎ వండర్ఫుల్ టాలెంటెడ్ సార్. మీ కళ నిజం అవుతుంది డెఫినెట్గా. నేను ఈరోజు చెప్తున్నాను, మీరు నెక్స్ట్ లెవెల్ హైట్స్ చూస్తాను. నేను చూస్తూనే ఉంటాను అది డెఫినెట్గా. కానీ ఇప్పుడు వాట్ నెక్స్ట్ సార్? ఫంకీ సార్, ఫంకీ అండ్ అనుదీప్తో అసలుకి మీ కెమిస్ట్రీ అసలు ఊహించుకుంటేనే నాకు లేదు. మీరు చూస్తే అక్కడ ముగ్గురు అల్టిమేట్ క్యాండిడేట్స్. మీరు అనుదీప్, మీరు ఇంకెవరు? వంశీ అసలు మామూలు కాదు. మూడు డిఫరెంట్ వేరియేషన్స్. ఎగ్జాక్ట్లీ. మీకు సినిమా బిగినింగ్ నుండే, అంటే రిలీజ్కి ముందు నుండే సందడి ఉంటుంది. సందడి గోల అంతా ఉంటుంది. వెరీ క్లీన్. సరే, ఎవరైనా ప్రొడ్యూసర్స్తో ఇబ్బంది పడ్డారా సార్ ఎప్పుడన్నా? మీకంటే మిమ్మల్ని డామినేట్ చేసి మిమ్మల్ని దాటిపోయిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఆ సినిమాకి పర్టికులర్, అంటే నేను అడిగిన ప్రశ్నకి మీకు సమాధానం తెలుసు. ఆయన టిపికల్ ప్రొడ్యూసర్ కాదు. యూఆర్ అమ్మో మామూలు కదా సార్. చాలా నేర్చుకున్నారు. మీలో 4-5 ఏళ్ళు సార్. అది కూడా తప్పే కదా సార్, నేర్చుకోకపోవడం కూడా. 100%. మీ అందరు చేస్తారా అంతా నేను చెబుతా. కాకపోతే మరీ 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 నాకు ఆన్సర్ నీట్గా ఇవ్వడం తెలిసింది, కానీ ఆన్సర్ కరెక్ట్ అదే ఇస్తున్నారు కానీ నీట్గా ఇస్తున్నా. నేనేం అబద్ధాలు ఆడట్లేను. డిప్లొమసీ లేదు ఇక్కడ, అస్సలు లేదు సార్ మీలో. నిజంగా డిప్లొమసీ లేదు, అదే నీట్గా ఇస్తున్నాను. డిప్లొమసీ కూడా ఉంది. ఎట్లా నీట్ గా ఇస్తున్నారు? ఎట్లా డిప్లొమసీ? దట్ ఈస్ అ డిప్లొమసీ సార్. నేను చెప్పిన ఆన్సర్ మీకు తెలిసినప్పుడు డిప్లొమసీ ఎట్లయితుంది సార్? నాకు తెలియటం అనేది నా బాధ్యత సార్. యాజ్ ఎ జర్నలిస్ట్ సార్, ఐ మస్ట్ నో దట్. చిన్న పిల్లోడు, మీరు కూడా మాస్ కమ్యూనికేషన్ చేశారు సార్. చిన్న పిల్లోడు గుర్తుపడతాడు సార్ నేను మాట్లాడితే. ఇంకా నేను మాట్లాడేది అర్థం కాకపోతే వాళ్ళు చిన్న పిల్లల కంటే చిన్న పిల్లలు అంతే సార్. అయితే సూపర్ హ్యాండ్సమ్ ఫేజ్లో ఉన్నారు సార్. ఎందుకు సార్ తాగి పాడి చేసుకుంటారు ఒక్కోసారి బాడీని? ఎప్పుడు? ఒక టైంలో ఒక 8 months బిఫోర్ లైలా స్టార్ట్ కాక ముందు సార్. అది హాలిడే పీరియడ్లో మధ్యలో అవుతుంటుంది సార్. అది ఐ థింక్ అది దట్ గోస్ ఇన్ టు అందరి కెరియర్లో యంగేజ్లో ఒక ఫేస్ వస్తుంది అనుకుంటుంది. అండ్ ఏదో ఉండొచ్చు, నా మెంటల్లీ నేను గో త్రూ అయింది ఏదో ఉండొచ్చు, పర్సనల్గా ఉండొచ్చు. లవ్లో ఉన్నారు సార్? ఎన్నిసార్లు లవ్లో పడ్డారు? నాది మొత్తం లైఫ్లో ఒకటే లవ్ స్టోరీ సార్. ఓన్లీ లవ్ స్టోరీ? ఒకటే లవ్ స్టోరీ ఉండే, అది 3-4 years నడిచింది. ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ లవ్ స్టోరీ ఐ హ్యాడ్ అండ్ ఐ వాజ్ వెరీ సీరియస్. సో పాడు చేసుకోవడం అని కాదు, బేసికల్లీ అందరికి ఒక వీక్ పాయింట్ వస్తుంది కదా లైఫ్లో. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ వాజ్ ఇన్ టు డిప్రెషన్ ఆర్ ఎనీథింగ్, బట్ ఒక టైంలో యూ పాజ్ ఎవ్రీథింగ్ కదా. కానీ ఇప్పుడు కూడా మీరు పెద్ద ఏజ్ కాదు, ఇది జరిగినప్పుడు 3-4 years ఏజ్ అయినాక కాదు సార్, యంగ్ ఉన్నప్పుడే అయితే ఇవన్నీ. అదే అర్థమైంది. అంటే ఇప్పుడు తీసుకోగలరు సార్. ఇట్స్ అ మెచ్యూరిటీ టైం, ఇట్స్ అ పీరియడ్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇది. కానీ ఆ టైంలో మీరు ఎలా తీసుకున్నారు దాన్ని, ఆ పెయిన్ని? ఇది 3-4 years తర్వాత ఒక బ్రేకప్ సిచ్యువేషన్. అది బ్రేకప్ అని నేను చెప్పలేదు సార్, 1000 ఉంటాయి సార్. వద్దు మనం ఈ టాపిక్లోకి వెళ్ళొద్దు. అస్సలు తవ్వద్దు, లవ్ స్టోరీ అస్సలు తవ్వద్దు. బికాస్ మేబీ ఇట్స్ నాట్ అన్ ఎండ్. ఓకే, మేబీ. మీరు మేబీ అనే దాన్ని నేను తీసుకోకండి, ఏది తీసుకోకండి ఇక్కడ. ఎందుకంటే దిస్ ఈజ్ టూ మచ్ ఆఫ్ పర్సనల్. ఇంకా అది సరే, దేర్ ఐ డోంట్ వాంట్ టు. ఐ థింక్ దేర్ ఇస్ వన్ సంథింగ్ కాల్డ్ ప్రైవేట్ లైఫ్. అది డెఫినెట్లీ ఒక టైంకి మనం ప్రైవేట్గా ఉండాలి. అండ్ ఐ రెస్పెక్ట్ పీపుల్ హూ రెస్పెక్ట్ మై ప్రైవేట్ లైఫ్. 100%. నేను ఐ రెస్పెక్ట్ యూ, బట్ ఇట్స్ ఏ, మీరు ఎంత డైనమిక్గా మాట్లాడతారో దానిలో నుంచి ఏదైనా వస్తానే తప్ప ఐ డోంట్ ఎంటర్ టు ది ప్రైవేట్ లైఫ్. సరే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎప్పుడు
పెళ్లి చేసుకుంటున్నాడా? నేను చూస్తున్నా సార్, చేసుకునే మూడ్లోకి అయితే వచ్చిన సార్. వచ్చారా? ఎందుకు? ఎవరిని చూసి, ఏ హీరోని చూసి అట్రాక్ట్ అయ్యారు? ఎవరని కాదు, నాకు తెలిసి నేను చెప్పినా కదా సార్, అన్నిటికీ డేట్లు వేసుకుంటాను. వేసేసుకున్నారు? దానికి డేట్ వేసుకున్నారు. వచ్చేసిద్ది 2026, 2027 చెప్పలేము, వచ్చే నెలనేమో. వచ్చే నెలనేమో. ఓకే, సూపర్ సార్. మీరు సార్ లైలా ఒక్కసారి ఏమనుకోకపోతే మీ రామ్ నారాయణ గురించి వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వాట్ ఈస్ అని చెప్పండి. నాకు తెలిసి ఆ మనిషి నిజాయితీ ఆ మనిషిని ఎక్కడికో తీసుకుపోతుంది సార్. సో నేను అడిగిన ఇంకా నెక్స్ట్ ఎట్లాంటి సినిమాలు చేస్తామని. నేను కామెడీ చేద్దాం అనుకుంటా అన్నాడు. ఐ థింక్ మన కామెడీ డైరెక్టర్స్ ఉండాలి, ఇంకా ఉన్నారు సార్. ఎందుకంటే మాకు ఏ సినిమాలు చేసుకున్నా మళ్ళీ మధ్యలో వచ్చి 4-5 కామెడీ డైరెక్టర్లు ఉన్నారు అనుకోండి, ఎట్లాంటి జానర్ సినిమా చేసుకున్నా మాకు ఏదన్నా బోల్తా కొట్టిందంటే వచ్చి మళ్ళీ ఇక్కడ కాసేపు ఒకసారి ఈ సినిమా చేసుకొని బతుకున్నాం రా బాబు అని చెప్పి మళ్ళీ ఒకసారి లెగడానికి ఉంటుంది. సో ఐ థింక్ కామెడీ ఈజ్ అ బ్యూటిఫుల్ జానర్. అసలు నవ్వించడం ఒక వరం, నవ్వలేకపోవడం శాపం అంటారు. సో అది డెఫినెట్లీ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. మనిషి ఈ కథ రాయడం కానీ దాని లైఫ్లోకి రావడం, అది దేని పాటలో ఉంటున్నాను. ఐ థింక్ స్పెషల్ సినిమా అవుతుంది అనుకుంటున్నాను. 100% సార్. స్పెషల్ సినిమా అవ్వాలి, అవుతుంది కూడా డెఫినెట్గా. అన్ని రకాలుగా పొగడతలు చాలా సినిమాలకు వచ్చినాయి. పొగడతలతో పాటు పైసలు కూడా రావాలి. కానీ పొగడతలు పైసలతో పాటు విమర్శలు వచ్చినప్పుడు ఈ విమర్శల్ని తీసుకునే కోణం ఒకటి ఉంటుంది. నేను ఒకలా సార్, విమర్శలు అంటే బ్యాడా గుడ్డా? విమర్శ మీన్స్ ఇట్స్ అ బ్యాడ్ సార్. అవునా? ఓకే. విమర్శ అంటేనే బ్యాడ్ సార్. అదైతే నాకు దాన్ని గుడ్గా చెప్పాలంటే సద్విమర్శ. విమర్శ మీన్స్ క్రిటిసిజం. అది 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 దానికి రెడీ అయ్యి వచ్చినాం కదా సార్ ఇండస్ట్రీకి. అంతే, దానికి రెడీ అయ్యి వచ్చినాం ఇండస్ట్రీకి. ఐ థింక్ దాని గురించి ఎప్పుడు టెన్షన్ పడలేదు, దాని గురించి ఎప్పుడు సడన్గా ఏంది ఇట్లా అయిందని షేక్ ఎప్పుడు కాలేదు. అది ఓకే. ఒకటే సార్, ఎంత కొట్టింది దట్ మీన్స్ ఎన్ని టికెట్లు దిగినాయి. మెయిన్ డబ్బుల గురించి కాదు, టికెట్స్ ఎన్ని టికెట్లు, ఫుట్ఫాల్ అయింది. ఫుట్ఫాల్ మెజర్ చేసేది గ్రాస్, బాక్స్ ఆఫీస్ ఏది ఉంటుంది, నెట్ ఇవన్నీ బిజినెస్ మాట్లాడండి. నేను గ్రాస్ అనేది ఎందుకంటే మనం ఫుట్ఫాల్ అసలు ఎన్ని టికెట్లు దిగినాయి, ఎంతమంది చూసారు, ఎంతమంది ఇంట్లోకి వెళ్ళి బయలుదేరారు విశ్వక్సేనకి ప్రేమతో, ఎంతమంది ఇంట్లోకి వెళ్ళి బయలుదేరారు. లాస్ట్ ఇయర్ 3 సార్లు బయలుదేరారు, 2 సార్లు గట్టిగా బయలుదేరారు. మూడోసారి వాళ్ళు కూడా పాపం మూడోసారి ఒకటే సంవత్సరంలో 2 సార్లు ఇచ్చినాం వీడికి ఛాన్స్ అనుకున్నట్టు. బట్ ఇప్పుడు కొత్త ఇయర్ కొత్త ఫీలింగ్లు ఉన్నారు. మళ్ళీ ఈసారి ఐ థింక్ దే హ్యావ్ దట్ లవ్ టువర్డ్స్ లైలా అండ్ మీ. అయితే ఇప్పుడు కూడా మీరు నెంబర్ ఆఫ్ సినిమాస్ పెంచవచ్చు కదా టెక్నికల్గా. ఏం పెంచాలి సార్? సంవత్సరానికి 3 సినిమాలు చేస్తుంటే మళ్ళీ పెంచమంటారా మీరు? మీ ఒక్క టాపికే మాట్లాడలా. మీరు ఎందుకు ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాకూడదు? మీరెందుకు మిగతాయి కూడా చేయగలరు? అంటే మీరు చేయగలరు కాబట్టి కొత్త సినిమా వాళ్ళని తీసుకుపోగట్టడం, కొత్త కథలు వినటం. మీ రేంజ్ కాలే కదా సార్, రామ్ నారాయణ కొత్తోడే కదా. మీ రేంజ్ కాలం వాళ్ళని మీరు ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు సార్? చేస్తున్నా సార్, ఇప్పుడు కల్ట్ అదే కొత్తగా 30 యాక్టర్లను పెట్టి చేస్తున్నది. ఓకే. అండ్ నాతో ఉన్న శక్తితో నాతో అయినతో చేస్తున్నా. ఇప్పుడు నేను బిల్డింగ్ కట్టాలి, నేను సినిమా కూడా తీయాలి. అదే సార్. ఎన్ని ఆస్తులు సంపాదించారు సార్? అడగకూడదేమో. ఏం లేదు సార్, ఒక ఇల్లు కట్టుకుంటున్నా, మంచిగా మెల్లగా కట్టుకుంటున్నా. దట్స్ అ డ్రీమ్ హౌస్. సో ఇల్లు కట్టుకొని ఒక్కొక్క డ్రీమ్ నెరవేరాలని కోరుకుంటున్నా సార్. సార్, మీరు మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి లైలా సినిమా గురించి కానీ, వాళ్ళ ఫుట్ఫాల్ 14వ తారీఖు పడతం కోసం కానీ మీరు ఆఖరిగా ఏం చెప్తారు? ముఖ్యంగా కొంచెం స్ట్రెస్లో ఉంటే ఫస్ట్ టికెట్ కొనుక్కొని వచ్చేయండి. ఎందుకంటే మా ప్రయత్నం మీకు 2.5 గంటలు మీరు అన్నీ మర్చిపోయి కడుపు నిండా నవ్వుకొని వెళ్ళాలన్న ప్రయత్నమే చేసినాం మేము. ఓకే. బ్రో జానర్లో కాకుండా మీ రేంజ్ హీరోలతో హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ సార్? ఎవరు లేరు సార్, సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరు. వెరీ ప్రొఫెషనల్ స్పీకింగ్ సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. చాలా రోజుల నుంచి నేను ఎమ్మటపడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ.